వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ డిఎన్ఏ విత్ భరత్. నేను సునీత. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయ సంచలనంగా మారింది. మేరేసే జోడో అనే మాట ఇప్పుడు తెలంగాణలో మార్మోగిపోయింది. హెచ్ఐసిసిలో జరిగిన సమావేశంలో నాతో జతకట్టు అంటూ సీఎం రేవంత్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన కమెంట్ సరికొత్త రాజకీయ చర్చగా మారింది. ఇక పరేడ్ గ్రౌండ్ సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు మోదీ. తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రధాని మోదీ సమావేశాలైతే ఆసక్తికరంగా మారిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు డీప్ అనాలిసిస్ ఇవ్వడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ అదేవిధంగా డిస్కషన్ లో పాల్గొనడానికి చరణ్ కౌశిక్ గారు, కార్పొరేషన్ చైర్మన్, ఆయన కూడా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ భరత్, సో ముందుగా అసలు తెలంగాణలో మొన్నటి వరకు బీజేపీ టార్గెట్ వెస్ట్ బెంగాల్ అంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. సో ఏంటి, అదేనా నిజంగానే టార్గెట్ తెలంగాణ దిశగా మోదీ అడుగులు వేస్తున్నారా? అండ్ మేరేసే జోడో అని రేవంత్ రెడ్డిని అంటున్నారంటే ఏంటి, ఏ రకంగా ఉండబోతుంది రాజకీయాలు తెలంగాణలో? తెలంగాణలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను ప్రధానంగా 3 విషయాల మీద వర్గీకరించవచ్చు. ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిందే కాదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా ఇక్కడ జరిగాయి. ఫస్ట్ చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఒకటి కాదు. అంటే ప్రధానమంత్రి వస్తే జనరల్గా ఎన్ని కార్యక్రమాలు. ఫస్ట్ హైటెక్స్ లో రేవంత్ రెడ్డితో కలిసి అఫీషియల్ ప్రోగ్రామ్, అధికారిక కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు 9,000 కోట్ల పైచిలకు ఏమంటారు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన. సెకండ్, పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ హైదరాబాద్ లో వాళ్ళ నివాసంలో గెలవడం, ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ డెవలప్మెంట్. థర్డ్, బహిరంగ సభలో పరేడ్ గ్రౌండ్స్ లో మాట్లాడడం. సో మూడింటిని మనం ఒక్కొక్క దానిగా విశ్లేషిద్దాం. మొట్టమొదలు రేవంత్ రెడ్డితో కలిసి అధికారిక కార్యక్రమం జరపడం. సో ఒకటి, బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు మరొకసారి వేదిక మీదకి వచ్చారు. మనకి ఎన్నికలకు ముందు, అంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ ఆదిలాబాద్ లో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఎగ్జాక్ట్లీ అంటే ఇంకా అప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ రాలేదు, అప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు ఇంకా థర్డ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ కాలే, ఇంకా మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందనగా ఆదిలాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అప్పుడు నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అప్పుడు జనరల్ గా ఏంటంటే కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్ పాల్గొంటారా లేదా ఇట్లాంటివి చాలా ఉంటాయి. బట్ ఆయన ఏమని చెప్పారంటే, మీరు బడే బాయ్, నేను చోటే బాయ్ని, తెలంగాణకు సహకారం అందించాలని చెప్పారు. సో ఇవాళ రేవంత్ రెడ్డి యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిందేందో కోరారు. చాలా మంచి పరిణామం. నేను రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నా. ఎందుకంటే గతంలో కేసీఆర్ 1-2 సార్లు తప్పు చేశారు. ఏంటంటే ప్రధానమంత్రిని స్వాగతం పలకలేదు. ఎస్పెషల్లీ సమతామూర్తి విగ్రహం సంబంధించి త్రిదండి చిన్నజీయర్ స్వామి అప్పుడు 21 వరకు బానే ఉంది. 21 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కరోనా సమయం వరకు కూడా బాగా కోఆపరేషన్ ఉంది. కేసీఆర్ మోడీ మధ్య ఈక్వేషన్ కూడా బాగుంది. ఇప్పుడు మరి దానివల్ల చాలా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకి సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. కానీ ఎప్పుడైతే సమతామూర్తి విగ్రహానికి రిసీవ్ చేసుకునేందుకు రాలేదు, ఆ తర్వాత గ్యాప్ పెరిగిపోయింది. హుజురాబాద్ బై ఎలక్షన్ లో గెలిచిన తర్వాత తమిళసై కేసీఆర్ మధ్య దూరం, రిసీవ్ చేసుకోవడానికి 2-3 సార్లు రాకపోవడం కేసీఆర్, ఇవన్నీ కూడా ఏమంటాయి తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. రిసీవ్ చేసుకునేందుకు రాకపోతే ప్రధానమంత్రి తెలంగాణకు ఎందుకు ఇస్తారు? సో ఇది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అన్నది ఒక గవర్నెన్స్ సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు నేనేమంటానంటే, ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి, ప్రతిపక్ష నియోజకవర్గానికి వెళ్ళినా సరే ముఖ్యమంత్రి వెళ్తే గనక ఎమ్మెల్యే వెళ్ళాలి ముఖ్యమంత్రి దగ్గరికి. ప్రోటోకాల్ ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి. సో రేవంత్ రెడ్డి వెళ్లి చాలా మంచి పని చేశారు. కేసీఆర్ 21-22 వరకు వెళ్లి ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టడంలో భాగంగా ఆ 2 సంవత్సరాలు డిఫై చేయడం వల్ల చాలా ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బోయిన్పల్లి ఫ్లైఓవర్ కానీ, ఇప్పుడు ఏదైతే ప్యారడైజ్ సుచిత్ర సర్కిల్ ఫ్లైఓవర్, లేకపోతే షామీర్ ప్లేట్ ఫ్లైఓవర్, అంటే కరీంనగర్ నిజామాబాద్ వెళ్లే రూట్ ఫ్లైఓవర్స్ కు బీఆర్ఎస్ హయాంలోనే మొత్తం గ్రౌండ్ వర్క్ పూర్తయింది. కానీ భూమి డిఫెన్స్ మినిస్ట్రీ, రక్షణ శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. వాళ్ళు చాలా అనుమతులకు విజ్ఞప్తి చేశారు. అప్పుడు బాగుంటే కనుక అప్పుడే అనుమతులు ఇచ్చేవాళ్ళు. కానీ ఈక్వేషన్ బాగాలేక అది
డిలే కేటీఆర్ కూడా డైరెక్ట్ వెళ్ళి కలిశారు కదా. అది 21 ఆ సమయంలో అప్పటి వరకు వర్క్ కాలేదు. ఎన్నికల ముందే ఇచ్చేవాళ్ళు కేసీఆర్ కనుక బాగుంటే కనుక. అవును. సో అది గ్రౌండ్ వర్క్ అంతా చేసింది బీఆర్ఎస్ఏ, కానీ ఆ ప్రభుత్వ హయాంలో రాలేదు క్లియరెన్స్. బట్ ఎప్పుడైతే ఆదిలాబాద్ లో నరేంద్ర మోడీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కలిసిన వెంటనే ఎలక్షన్ కు ముందే ఇచ్చేశారు భూమిని, పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందే. సో ఎట్లా ఉంటది ఈక్వేషన్ అనడానికి, రీజనల్ రింగ్ రోడ్ RRR అది కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది, రీజనల్ రింగ్ రోడ్. దానికే కూడా అనుమతి ఆ సమయంలో రాలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చింది. మరి కాంగ్రెసే కదా బీజేపీకి బెదిరిశత్రు, మరి ఎట్లా వస్తున్నాయి? మూడోది ఎగ్జాంపుల్ చెప్తా, ఈ బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ లో ఇప్పుడు శంషాబాద్ లో 3 చోట్ల ప్రారంభం కాబోతుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి మన పూణే, 3 చోట్ల మొత్తం 8 బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్స్ ఉంటే దానిలో 3 హైదరాబాద్ నుంచి ఇచ్చారు. మరి అది ఎవరు గవర్నమెంట్ ఉంది ఇక్కడ? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి రేవంత్ రెడ్డి ఉన్నా సరే ఎందుకు ఇచ్చారు? ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మధ్య మంచి రిలేషన్ ఉంటే డెఫినెట్ గా రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అంతే కదా. సో ఎంతమంది మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్ అన్నా సరే నేనేమనుకుంటా అంటే బడే బాయ్ చోటే బాయ్ లానే ఉండాలి. ఉండడం వల్ల నా రాష్ట్రానికి లాభం, అంతేనా? ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఇచ్చుకుంటారు. ఇప్పుడు గూగుల్ విషయంలో మోడీ ప్రభుత్వం సాయం చేసింది గూగుల్ వైజాగ్ కి రావడానికి. అట్లాగే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి, అమరావతి బిల్లు చట్టబద్ధత రావడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది. ArcelorMittal స్టీల్ ప్లాంట్ రావడానికి వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. సో రేవంత్ రెడ్డి బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళు విమర్శించినా సరే నా రాష్ట్రానికి లాభం జరగాలంటే రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో అది చేయాల్సిందే. 100% ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మధ్య ఏ సంబంధం ఉండాలో పట్టు విడుపులు, ఎందుకంటే రాహుల్ గాంధీ కోపం వస్తుంది, కాంగ్రెస్ హైకమాండ్ కోపం వస్తుందన్న ఉద్దేశం కాదు అక్కడ. ఆయన ముఖ్యమంత్రిగా సక్సెస్ అయితేనే కదా నెక్స్ట్ ప్రజలు ఓటేసేది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా అవుతారా? కేంద్ర బడ్జెట్ నిధులు లేకుండా అవుతారా? మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఉండే పరిస్థితి ఉందా? కేసీఆర్ లాస్ట్ 2-3 years లో అట్లా అనుకున్నారు, నాకు అవసరమే లేదు కేంద్ర ప్రభుత్వం అని. మొదటి 7 సంవత్సరాలు బాగానే ఉండే. ఇప్పుడు కరోనా సమయంలో క్యాండిల్ ముట్టించాలి, పళ్ళెం కొట్టాలంటే కేసీఆర్ కూడా క్యాండిల్ ముట్టించారు, పళ్ళెం కూడా కొట్టారు. అప్పుడు వరకు బాగానే ఉంది. నోట్ల రద్దును సపోర్ట్ చేశారు, జీఎస్టీ చేశారు. ఎప్పుడైతే జిహెచ్ఎంసీలో గెలిచి హుజురాబాద్ గెలిచేసరికి కేసీఆర్ టెంప్ట్ అయ్యి అప్పుడు బిఎల్ సంతోష్, ఫోన్ ట్యాపింగ్, వీటిలో దీనివల్ల చాలా సంబంధాలు దెబ్బతిన్నాయి. లిక్కర్ స్కాము, ఇవన్నిటి వద్ద సంబంధాలు దెబ్బతిన్నాయి. సో ముఖ్యమంత్రి ప్రధానమంత్రుల మధ్య రిలేషన్ అద్భుతంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఉంటేనే మన రాష్ట్రానికి లాభం. సో రేవంత్ రెడ్డి చేస్తుంది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఐ అప్రిషియేట్ హిమ్ అండ్ ఐ విల్ సపోర్ట్ హిమ్. ఏ పార్టీలో అభివృద్ధి ముఖ్యం. ఎస్. ఇక రెండవ అంశం, ఇవాళ స్పీచ్ లో రేవంత్ రెడ్డి మేరేసే జోడో అని. ముందు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, గుజరాత్ ముఖ్యమంత్రిగా మీరున్నారు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు, ఉన్నప్పుడు మీరు గుజరాత్ అంటే మీరు బీజేపీ చీఫ్ మినిస్టర్ అయినా ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయినా ఆయన వివక్ష చూపకుండా గుజరాత్ కి చాలా ఎక్కువ నిధులు ఇచ్చారు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. సో దీంతో పాటు ఆయన ఒక ప్రపోజల్ చేశారు. 6 మెట్రో నగరాలు, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, కోల్కతా, ముంబై, ఢిల్లీ, ఈ 6 మెట్రో నగరాలు అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశంలో చాలా ఎక్కువ జనాభా ఇక్కడ నివసిస్తుంది. గ్రోత్ ఇంజిన్స్ ఇక్కడ ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయండి అని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి అనుమతులన్నీ ఫాస్ట్ గా వచ్చేలా చూడండి. దీని ప్రధాన కారణం ఏంటంటే మెట్రో రైలుకి అనుమతి రావట్లే. 2017లో కన్స్ట్రక్షన్ అయిపోయిన మెట్రో అది ప్రధానమంత్రి స్టార్ట్ చేశారు. 17-18 తర్వాత మళ్ళీ మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 1 తర్వాత మళ్ళీ అసలు ఏది లేదు డెవలప్మెంట్. మొన్న ఇప్పుడు ఎల్ఎన్టీ మెట్రో రైలు స్వాధీనం చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా వర్క్ ఎక్కడ జరగట్లేదు, మెట్రో లైన్ వర్క్స్ ఆగిపోయాయి. అప్పుడు ఒక దశలో దేశంలో 4వ స్థానంలోనూ 5వ స్థానంలో మన మెట్రో ఉండదు, ఇప్పుడు పడిపోయింది. ఢిల్లీలో, ముంబైలో, మిగతా చోట్ల, చెన్నైలో, బెంగళూరు అన్ని చోట్ల విస్తరిస్తోంది. ఇప్పుడు కొత్త మెట్రో లైన్ రావట్లేదు. దీనికి వాళ్ళు కారణం, వీళ్ళు కారణం. ఈయన వచ్చిన తర్వాత రాయదుర్గం రద్దు చేశారు, తర్వాత ఎల్ఎన్టీతో గొడవలైన ఇష్యూస్. బట్ ఏదేమైనా మెట్రో రైలు ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు కావాలంటే మళ్ళీ ఎవరు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే మెట్రో రైలు సాధ్యం కదా. అక్కడే ఆగిపోయింది మెట్రో రైలు. ఇంకా పాత బస్తీలో లేదు మెట్రో రైలు మజ్లిస్ పార్టీ కారణంగా. అయినా సరే అక్కడ ప్రజలు మజ్లిస్ పార్టీకి ఓటేస్తారు. పాత బస్తీ డెవలప్మెంట్ వద్దా,
కదా. అందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ తీసుకోలే, ఎంఐఎం చొరవ తీసుకోలే. ఇప్పుడు అక్కడ ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది, మాకెందుకు మెట్రో రైలు వద్దని చెప్పి. సో అల్టిమేట్ గా ఇక్కడ ఏంటంటే మెట్రో రైలు ఇటువంటి రావాలంటే కనుక స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. అట్లాగే గుజరాత్ లోకి అంటే ఇది కాంగ్రెస్ హైకమాండ్ ను ఆకట్టుకునేందుకు డైలాగ్ లాగా ఉంది. దానికి మోడీ రివర్స్ పంచి ఇచ్చారు. ఏమని, నేను గుజరాత్ లాగా నిధులు ఇస్తాను గతంలో, అంటే గుజరాత్ కి ఎన్ని నిధులు ఇచ్చారో, మన్మోహన్ సింగ్ ఎన్ని నిధులు నాకు ఎన్ని ఇచ్చారో నేను ఇస్తాను, కానీ ఇస్తే నువ్వు బాధపడతావు అన్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చినంత నిధులు ఇస్తే ఇప్పుడు తెలంగాణకు నేను ఇచ్చిన నిధులు సగం కూడా రావన్నారు. ఇవాళ అడిగారు. అంటే మన్మోహన్ సింగ్ నాకేమి నిధులు ఇవ్వలేదు, గుజరాత్ అప్పుడు డిస్క్రిమినేట్ చేశారు, ఇప్పుడు నేను తెలంగాణ అట్లా డిస్క్రిమినేట్ చేయట్లేదు అని చెప్పారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కలిపి రైల్వే బడ్జెట్ కేటాయింపులు 1000 కోట్లు కూడా లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఒక్క తెలంగాణకే 5500 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ఇచ్చాం, ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అని ముందే చెప్పారు. అని చెప్పి ఏమన్నారు అంటే, మన్మోహన్ సింగ్ హయాంలో ఏదైతే గుజరాత్ కి ఇమ్మన్నారో ఇమ్మంటే ఇస్తా, మన్మోహన్ సింగ్ హయాంలో గుజరాత్ కి ఇమ్మన్నట్టు ఇస్తా, కానీ ఇస్తే సగం కూడా రావు తెలంగాణకు అన్నారు ఇప్పుడు ఇచ్చేదానిలో. అంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఇస్తున్నామని చెప్పారు. ఒక విధంగా చెప్పాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేషనల్ హైవేస్ చాలా మనకు తెలంగాణకు చాలా ఎక్కువ సంఖ్యలో ఇచ్చారు. రైల్వే బడ్జెట్ కేటాయింపులు కూడా చాలా పెరిగిపోయి ఇనాగ్రేట్ అవుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. అంటే కేంద్రం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేవి ఇవే. అవును, ఏదో పెన్షన్లు 2000 పెన్షన్ ఇవ్వు, 3000 పెన్షన్ ఇవ్వు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలాగా ఫ్రీ బస్సులు ఇవ్వు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వవు, చేయకూడదు కూడా. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ప్రధానంగా ఏంటంటే సరిహద్దులు కాపాడడం, బార్డర్ సెక్యూరిటీ. ఇప్పుడు ఇరాన్ లో ఏం జరుగుతుంది, లేకపోతే వేరే చోట ఏం జరుగుతుంది అన్నది మనం చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక విధి దేశ రక్షణ, ఇవన్నిట్లో ఇవ్వాలి. ఎందుకంటే 42% మళ్ళీ కేంద్రానికి వచ్చిన పన్నుల్లో మళ్ళీ రాష్ట్రాలకు ఇస్తారు, 7% పంచాయతీలకు నిధులకు ఇస్తారు, 1% డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఇస్తారు, 50% మొంగ ఇంక మిగిలిన 50%. ఈ 50%లో మళ్ళా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగుల జీతాలు, ఆర్మీ, ఇవన్నీ కేటాయింపులు చేయాలి కదా. దీంతో పాటు మళ్ళా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి కదా. సో అల్టిమేట్ గా ఆయన ఆ మాట అని నేను ఇచ్చినట్టు ఇస్తే గనక మీకు తక్కువ వస్తాయని చెప్పి ఇంకేం చెప్పారు ఇక ఫైనల్ గా, నాతో కలువు మెరిసే జోడో అని చెప్పారు. అంటే నాతో కలవంటే దానికి 2 ఉద్దేశం, ఒకటి కలిసి పనిచేయని, లేదా మా బీజేపీలో కలవని ఇండైరెక్ట్ గా చెప్తే దానికి రేవంత్ రెడ్డి కూడా నవ్వారు. అంటే ఇస్లియే అచ్చా హే మేరే సే హీ జోడో, ఇస్లియే అచ్చా హే మేరే సే హీ జోడో, ఈ మాట అన్నారు. సో అందుకని నాతో కలువు అంటే దానికి డబుల్ మీనింగ్ తీసుకోవచ్చు. ఏదైనా బీజేపీలో కలుమనొచ్చు, లేదా నాతో కేంద్రంతో కలిసి పనిచేయని కూడా అనొచ్చు. సో అది అంటే ఇది చాలా ఏమంటారు, ఆయన హాస్యాత్మక స్ఫూర్తితో రాజకీయాలు మాట్లాడాను రేవంత్ రెడ్డి అన్నారు, నేను కూడా రాజకీయాలు మాట్లాడాను అని చెప్తూ చేశారు. సో మొత్తం ఈ టూర్ లో హైలైట్ ఏంటంటే ఇస్లియే అచ్చా హే మేరే సే హీ జోడో, అంటే డైరెక్ట్ గా నాతో కలిసిపో అని చెప్పారు. సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి నూతనంగా నియమితులైన కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వేల హరీష్ రెడ్డి గారు, నగేష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు, సీనియర్ జర్నలిస్ట్. శరత్ గారు సార్, సో ఇస్లియే అచ్చా హై మేరే సే హీ జోడో సార్, ఇప్పుడు అంటే ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి ఇస్ ది హేమంత్ బిశ్వ శర్మ ఇన్ ది మేకింగ్, ఇది అందరికి తెలిసిన విషయం సార్. దీంట్లో పెద్ద దాపరికం అంటూ ఏం లేదు. వచ్చేస్తాడా భారతీయ జనతా పార్టీకి? డెఫినెట్లీ కాంగ్రెస్ ను పుట్టి ముంచి కాంగ్రెస్ ను సర్వనాశం చేసేసి లాస్ట్ కు రేవంత్ రెడ్డి గమ్యస్థానం అదే, ఇంకా ఇతరత్రం ఎందుకు కాంగ్రెస్ లో మర్యాద దక్కుతుంది. కేరళలో మేనిఫెస్టో ఆయన చేత రిలీజ్ చేయించారు, కేరళ క్యాంపెయిన్ మొత్తం బాధ్యతలు అప్పగించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏమంటారు ఒక ప్రముఖ నేతల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి అయిపోయినారు. సరే ఇవన్నీ ఉంటారు సార్, ఇవన్నీ ఉంటారు, ఒక్క నిమిషం లోపల వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరికి కడియం కావ్యకు గానీ లేకపోతే అతనికి గానీ రంజిత్ రెడ్డికి గానీ వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు పాపం కేసీఆర్.
ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చినాడు, పైసలు తీసుకొని చటక్కన మాయమన్నారు. రాజకీయాలలో అవకాశవాదము అనేది చాలా పరిపాటి, క్షణాల మీద మారుతారు సార్. ఎంతమందిని చూసినాం సార్ మేము మారిన వాళ్ళను. ఒక్కడనా ఇద్దరనా? నగేష్ గారు విల్ వాచ్ సేఫ్. ఎట్లా చిక్కమగళూరులో ఇందిరాగాంధీ మీదనే కంటెస్ట్ చేసిన వీరేంద్ర పాటిల్, హౌ హీ చేంజ్డ్ ద పార్టీ అండ్ హౌ హీ జాయిన్డ్ ఇందిరాగాంధీస్ ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నగేష్ ఈస్ బీయింగ్ సీన్ టుడే ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఎందుకంటే యువర్ ఆల్ కంటెంపరీస్. వీ యూస్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ యూస్ టు హ్యాపెన్ అని. ఇప్పుడు మీరిద్దరు ఎప్పుడు కలవలేదా? ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఈ కలవలేదా? మధ్య కాలంలో సాధ్యం కాలేదు, బట్ హీఈస్ అ వెరీ రెస్పెక్టబుల్ పర్సన్. సరే, అక్కడ కాంగ్రెస్ మన హిందూలో కూడా అదో రకమైన రాజకీయం ఉండేది. రాజేంద్ర ప్రసాద్ అని ఒక పెద్ద గుదిబండ ఉండేది. ఇట్లాంటి ఈయనను గాని దాసు సో కేశవ్ అయితే ఇప్పుడు ఏమంటారు మీరు? మరో హిమంత బిశ్వ శర్మనా? అంతే, 100% డౌట్ లేదు. తర్వాత రెండోది ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ఈ రోజు మాట్లాడినాడో, ఏదైతే ఆస్టెరిటీ అంటే సింపుల్ సిటీ, తర్వాత డిస్కరేజింగ్ కన్జంప్షన్ ఆఫ్ పెట్రోల్, తర్వాత గోల్డ్, తర్వాత ఫెర్టిలైజర్, ఇట్లాంటి కొన్ని విషయాలు చెప్పినాడు కదా. నేను 3 రోజుల క్రితం చెప్పాను సార్. ఈ డాలర్ గురించి చర్చ జరిగినప్పుడు 4-5 రోజుల క్రితం దేశ ప్రజలారా ఇది చేయండి అని చెప్పాను. అంటే ఎందుకు అది వచ్చిందో తెలీదు. ఆ వీడియో నేను తర్వాత వినిపిస్తారు. సరే, ఆ విషయం గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మనం ఓన్లీ రేవంత్ రెడ్డి, మోడీ ఈ టాపిక్ అంతే. నెక్స్ట్ ఆ టాపిక్ లోకి వెళ్దాం. సార్, రేవంత్ రెడ్డి కనుక నిజంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలంటే, ఒక గుదిబండలాగా ఈనాడు బీసీ రిజర్వేషన్ ఉంది, 9th షెడ్యూల్ ఇన్వాల్వ్మెంట్ గానీ, లేకపోతే సుప్రీంకోర్టులో ఏదైతే లిటిగేషన్ పెండింగ్ లో ఉందో దాన్ని ఒక కొలిక్కి తీసుకువస్తే ఈ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సమస్య ఒకటి పరిష్కారం అయ్యేది. వాళ్ళ ప్రధానమంత్రి చేతిలోనే ఉంది. ఏది బీసీ రిజర్వేషన్ అంశాన్ని కొలిక్కి తీసుకురావడం అంటే, బీజేపీ యొక్క స్టాండ్ ఆన్ బీసీస్ ఏంటిది అని డైరెక్ట్ గా ప్రధానమంత్రితో మాట్లాడిచ్చేటువంటి ఒక అవకాశాన్ని రేవంత్ రెడ్డి చేజేతులా జారవించుకున్నాడు సార్. రెండోది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన ఎక్కడ కూడా బీసీ వ్యవహారం అనే దాన్ని అసలే తీయలేదు. మీరు గమనించినారు లేదు, చాలా జాగ్రత్తగా తన ఓన్ వేలో తాను ఒక రకంగా మాట్లాడినాడు. తర్వాత రెండోది, ఆయన అన్న మాటను మీరు ఒక రకంగా ఇంటర్ప్రిట్ చేసినారు. ప్రధానమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి అడిగినాడు కదా, 10 years లో మన్మోహన్ సింగ్ అండ్ మీరు గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా వచ్చిన డబ్బులు ఎన్ని ఇచ్చినారో ఆ రకమైన ప్రాతిపదిక మీద అట్లా ఏ రాజకీయ వైషమ్యాలు లేకుండా మీరు మా రాష్ట్రానికి కూడా నిధులు ఇవ్వండి అని చెప్పిన మాటకు మోడీ ఇచ్చిన సమాధానము చాలా ఇండైరెక్ట్ గా ఏం చెప్పినాడు, ఎంత ఇస్తే ఏం లాభము, సగం మీ పార్టీ హైకమాండ్ కే పోతుంది, నీవు అసలు బెనిఫిషరీస్ కి చాలా 50% అందుతుంది, నువ్వు ఆ పార్టీలో ఎంత చేద్దామన్నా డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి పోలేవు, ప్రజాసేవ చేయలేవు, అందుకే ఆ హంసే జోడో, నువ్వు మాతో రా, అభివృద్ధి పథంలో నడుపుతున్న వాళ్ళము, ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా భయపడ్డారో ఆయా రాష్ట్రాలలో ఈనాడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడినాయి అనేటువంటి విషయం చెప్పినాడు. కాంగ్రెస్ కు రాజకీయంగా భవిష్యత్తు లేదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన తర్వాత కాంగ్రెస్ మరీ పూర్తిగా మహిళల నుంచి దూరమైంది, పేద ప్రజల నుంచి దూరమైంది. తర్వాత రాహుల్ గాంధీ పాలిటిక్స్ కాంగ్రెస్ యొక్క పుట్టగతులు లేకుండా చేస్తుంది, ఆ పార్టీ పాలిటిక్స్ సరిగా లేవు అని ఇండైరెక్ట్ గా ఒక ఎల్యూర్మెంట్ ఇచ్చినాడు. ఒక ఎట్లా అంటే చేపలు పట్టడానికి ఒక చిన్న బేట్ వేసినట్టుగా వేసినాడు. అంటే మోడీ రాజనీతిజ్ఞత ప్రదర్శించినాడు. నేను రాజకీయాలు మాట్లాడా అంటూనే ఈ రాజకీయంగా ఈ ప్రపోజల్ పెట్టినాడు. డెఫినెట్లీ రేవంత్ రెడ్డి విల్ హావ్ టు థింక్ ఓవర్. ఎందుకంటే ఇంకా సాధ్యం కూడా కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈస్ గ్రోయింగ్ టూ బిగ్ ఫర్ హిస్ బూట్స్. మీరు అన్నారు కదా హిమంత బిశ్వ శర్మ ఇన్ మేకింగ్, ఈ టర్మ్ లోనే అవుద్దా నెక్స్ట్ టర్మ్ వరకు అవుద్దా? సరే, ఆయనను ఇప్పుడు సపోజ్ ఈయన పరిపాలన సరిగా లేదు అని ఏదైనా ఆడిట్ చేసి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు ప్రధానమంత్రిని, బిగ్ సిటీస్ ని యొక్క వాటి పర్మిషన్స్ విషయంలో ఒక సపరేట్ సెల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో పెట్టమని అన్నాడు. ఓకే, రైట్, అగ్రీడ్. మరి వీళ్ళు కూడా పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చిందో పార్టీ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ కి ఏదైనా సెల్ పెట్టినాడా, ఏదైనా మంత్రిత్వ శాఖను పెట్టినాడా?
అలనాడు 20 పాయింట్ ఫార్ములా అనే ఇందిరాగాంధీ అంటే ఇప్పుడు మెట్రో రైలు తర్వాత ఇటువంటి వాటికి ఫాస్ట్ ట్రాక్ లో అనుమతులు రావాలని చెప్పాడు. తప్పే ఉంది హైదరాబాద్ డెవలప్మెంట్. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ అనుమతులు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? వెన్ యూ టో మై లైన్, వెన్ యూ డాన్స్ టు మై ట్యూన్స్. అది యూ బీయింగ్ ఇన్ దట్ పార్టీ యూ కాంట్. కానీ అవన్నీ ఏం చేయకుండానే బుల్లెట్ ట్రైన్స్ 3 హైదరాబాద్ కు వచ్చాయి. రీజనల్ రింగ్ రోడ్ కు అనుమతి వచ్చింది. ఎంతో కాలంగా ఉన్న షామీర్పేట బోయినపల్లి ఫ్లైఓవర్స్ వచ్చాయి. సార్ ఒక్క విషయం, బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ అయిందా? అనౌన్స్ చేశారు కదా. బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ అంటే ఒకటే రోజులో స్టార్ట్ అవుతుందా? కాదు కదా. ముంబై అహ్మదాబాద్ తర్వాత మొన్న బడ్జెట్ లో 8 బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ అనౌన్స్ చేశారు. 8లో 3 హైదరాబాద్ కు వచ్చాయి. రీజనల్ RRR కేసీఆర్ హయాంలో పాపం చాలా రోజులుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. అది కానిది రేవంత్ రెడ్డి రాగానే వెంటనే ఇచ్చేశారు. ప్యారడైజ్ ఫ్లైఓవర్, షామీర్పేట్ ఫ్లైఓవర్స్ కూడా KCR-KTR చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. కానీ వాళ్ళ టైంలో ఇవ్వలేదు, ఈయన రాగానే ఇచ్చారు. ఇవన్నీ కూడా మరి పార్టీలో చేరకుండానే ట్యూన్ లో ఉన్నట్టే కదా. బడే బాయ్ చోటే బాయ్ ట్యూన్ లో ఉన్నట్టే కదా సార్. ఇవన్నీ ఎట్లా అంటదంటే మనం పావురాలకు మేత వేసినట్టుగా వేసి ఆ తర్వాత పట్టుకోవడం అని. మ్యాకవెల్లీది ఒక స్టోరీ ఉంటుంది సార్. దట్స్ అ వెరీ ఫేమస్ స్టోరీ. ఏంటంటే మ్యాకవెల్లీ ఒక స్టోరీ ఏం చెప్పినాడంటే, ఒక వ్యక్తికి ఇట్లా పెరాలిసిస్ వస్తే వాడికి ఏం చెప్పినాడంటే, పావురాల రక్తం కనుక పెట్టుకుంటే నీకు పెరాలిసిస్ వస్తుంది అనేటువంటి మాట చెప్తే వాడు ఏం చేస్తాడంటే పావురాలన్నిటిని పెంచుతాడు. పెంచేసేసి రోజు పావురాల గూటి దగ్గరికి పోయి వాటికి కొన్ని గింజలు అవి ఇవి వేసి చాలా వాటితో ఆడుతున్నట్టుగా అది చేసి ఏది బక్క చిక్కి ఉంటుందో దాన్ని పట్టుకొని బయటికి పోయి కసకిస నమిలి ఇట్లా పిసికి దాన్ని చంపి దాని రక్తాన్ని వాడుకుంటాడు అనమాట. అందుకే మ్యాకవెల్లో క్వశ్చన్ చెప్తాడు, లుక్ ఎట్ హిస్ హ్యాండ్స్ నాట్ హిస్ వర్డ్స్ అని అంటాడు అనమాట. అంటే చేతల్లో ఏం జరుగుతుంది ఎవరు కూడా ఒకటేసారి. ఇది ఏంటంటే ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎంటైసింగ్ హిమ్ ఇంటూ బీజేపీ ఫోల్డ్. ఇది ప్రైమ్ మినిస్టర్ ఏదైనా ఇంతకాలం ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి మోడీతో కనుక పోలిస్తే ఎంత రాజకీయ అనుభవం, ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు, ఎంత అణచివేతను ఎదుర్కొన్నాడు. ఆ మామూలుగా ఎదిగి రాలేదు కదా. సో అతను ఏం చేస్తున్నాడు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో ఎవరైనా కొంత చురుకైన వాళ్ళు ఉన్నా, లేకపోతే రాహుల్ గాంధీకి రైట్ హ్యాండ్ లాగా ఉన్నా, కొంత మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నా, వాళ్ళందరినీ కాంగ్రెస్ అంటే బీజేపీలో చేర్చుకోవడానికి లేదా వాళ్లను ఒక రకంగా తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు హేమంత్ బిశ్వ శర్మ కూడా ఒకటే రోజు పోయి చేరలే. హీ వాజ్ ఆల్సో వెరీ క్లోజ్ టు రాహుల్ గాంధీ. రాదర్ హీ హ్యాడ్ డైరెక్ట్ యాక్సెస్ విత్ రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ. ఇవన్నీ చాలా జరుగుతాయి సార్. ఒక్కసారి వి ప్రకాష్ గారు బయట ఉన్నారట, పాపం మన కోసం ప్రత్యేకంగా జాయిన్ అయ్యారు. సారీ టు మిమ్మల్ని డిస్టర్బ్. ప్రకాష్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. ఏమంటారు ఇవాళ మోడీ రేవంత్ కెమిస్ట్రీ? రేవంత్ రెడ్డి ముందుగా మన్మోహన్ సింగ్ సమయంలో గుజరాత్ కి ఎట్లా నిధులు ఇచ్చారో మాకు ఇవ్వండి అనడం, అట్లా ఇస్తే సగమే వస్తాయి, ఇస్లియే మేరేసే జోడో అని చెప్పడం. ఒకటే మాట సార్, సేమ్ బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ డిఫరెంట్ వీన్స్. చాలా జాగ్రత్తగా మోడీ స్పీచ్ రేవంత్ రెడ్డి స్పీచ్ చాలా జాగ్రత్తగా ఫాలో అయినా దాన్ని అట్లా తీసుకోవద్దండి. అది ఏమన్నాడంటే ఆయన ఆ టైంలో ఏదైతే గుజరాత్ కు వచ్చిన డబ్బులు ఉన్నాయో మీకు అంతకంటే చాలా ఎక్కువ వస్తున్నాయి, సగమే చాలా ఎక్కువ వస్తున్నాయి. ఒకవేళ మీరు అదే కావాలనంటే మీరు పైకి ఎదగలేరు, మీరు అనుకున్నది ఎప్పటికీ చేరుకోలేరు. తర్వాత ఈ జోడో అన్నదాన్ని ఈ ట్రిలియన్ ఏదైతే ఈయన అన్నాడో $30 ట్రిలియన్ ఎకానమీకి ఆయన తీసుకెళ్తా అన్నప్పుడు అందులో 3 ట్రిలియన్ మేము ఇస్తాము అని చెప్పి మేము కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం అన్నాడు కదా. అంటే నేషన్ బిల్డింగ్ లో జోడో అనేది దాని అర్థం తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఒకవేళ ఇంత బహిరంగ సభలలో ప్రభుత్వ వేదికల మీద మోడీ మాట్లాడడం అనేది అది ఒక స్టేట్స్మెన్ లాగా తీసుకోవాల్సిందే తప్ప మనం ఈ రాజకీయ కోణంలో నుంచి దాన్ని తీసుకోవద్దు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది ఇవాళ. యాక్చువల్ గా తను కూడా ఢిల్లీలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి వీటన్నిటిని క్లియర్ చేయాలి అని చెప్పడం అనేది డెఫినెట్ గా తెలంగాణ ఎకానమీకి అది బూస్టప్ చేసే అంశమే అది. కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిలో తప్పేం లేదు. అది ఎకానమీని బూస్టప్ చేయడానికి సరే ఆయన డ్రీమ్ ఏదైతే 3 ట్రిలియన్ అన్నాడో 2034 వరకు 1 ట్రిలియన్ అన్నాడో అది వినడానికి కొంచెం ఆశాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే గ్రోత్ రేట్ ఎంతున్నా కూడా డబుల్ డిజిట్ పోయినా కూడా 1 ట్రిలియన్ గ్రోత్ రేట్ అనేది 34 వరకు సాధ్యం కాదు. కానీ ఆయన ఆస్పైర్ చేయడాన్ని తప్పు పట్టొద్దు మనం. ఆయన
ఆయన డ్రీమ్ ను తప్పు పట్టద్దు, ఆయన ప్యాషన్ ను తప్పు పట్టద్దు. దానికోసం మోడీకి ఆయన ప్రజెంట్ చేసే ఆయన ఏమన్నాడు, 2 గంటలు టైం ఇవ్వండి, నేను ఎట్లా దాన్ని అధిగమించగలను, మా వాళ్ళు వచ్చేసి మీకు దాని గురించి డిస్కస్ చేస్తారు, క్లియరెన్సెస్ గురించి, మా ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆయన లిస్ట్ కూడా చెప్పాడు అన్ని. సరే అవన్నీ కూడా గ్రోత్ ఇంజన్స్. డెఫినెట్ గా 6 గ్రోత్ ఇంజన్లు ఏవైతే మెట్రో సిటీస్ ఉన్నాయో మొత్తం భారతదేశంలో, అందులో హైదరాబాద్ కూడా ఒకటి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్. కాబట్టి మనం ముఖ్యమంత్రి గారి మాటల్ని కానీ మోడీ గారు చెప్పిన దాన్ని బట్టి, అది జోడో అంటే పార్టీలో తనతో జోడో అని కాదు, అది 30 ట్రిలియన్ ఎకానమీలో తను 3 ట్రిలియన్ ఇస్తానని చెప్పాడు. కాబట్టి నేషన్ బిల్డింగ్ లో జోడో అని చెప్పి అన్నట్టుగా తీసుకోవాలి. పార్టీ వేదిక మీద మాట్లాడినప్పుడు మనము రాజకీయంగా చూడాలి, ప్రభుత్వ వేదిక మీద మాట్లాడినప్పుడు దాన్ని ఆ రకంగా తీసుకోవద్దని చెప్పి ఇద్దరిని కూడా ఒక స్టేట్స్మెన్ లాగానే మనం గౌరవిద్దామని నేను అంటున్నాను. ఓకే, సో దాన్ని వేరే విధంగా కాంటెక్స్ట్ లో తీసుకోవద్దు. ఎస్, తీసుకోవద్దు. సో హిమంత బిశ్వ శర్మ అని మరో హిమంత బిశ్వ శర్మ అని శరత్ గారు చేసిన కామెంట్స్ తో మీరు ఏకీభవించట్లే. అంటే ఒక్క నిమిషం, ఏమైందంటే అస్సాం చీఫ్ మినిస్టర్ గా ఆయన రాహుల్ గాంధీని కలవడానికి పోయినప్పుడు ఆయన కుక్కతోని గంట సేపు ఆడుకున్నాడు కానీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చీఫ్ మినిస్టర్ కాదులేండి, అప్పుడు చీఫ్ మినిస్టర్ కాదు, మంత్రిగా ఉంటుంది. మంత్రిగా ఉన్నప్పుడే. అయితే ఆయన ఆ కోపం అనేది ఆయన లోపల ఆయన బాగా మనస్తాపానికి గురి చేసింది. ఆ ఇన్సిడెంట్ ఆయన చెప్పుకున్నాడు కూడా. రెండోది ఏంటంటే ఇప్పుడు మనం అంటాం రాజకీయ నాయకులను, వీళ్ళు ప్రతిదీ రాజకీయమే చేస్తారు, వీళ్ళకి మామూలుగా మాట్లాడే చేతన అయితే లేదని. మనం కూడా విశ్లేషకుల్ గా ప్రతిదాన్ని రాజకీయం ఎందుకు చేయాలి? శరత్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిదాన్ని మనం ఆ కోణంలో నుంచే ఎందుకు చూడాలి? ఒక పాసిబిలిటీ లేదా అంటే ఉంటది, కానీ ప్రభుత్వ వేదికల మీద మాట్లాడినప్పుడు మనం కూడా గౌరవిద్దాం, మనల్ని కూడా వాళ్ళని కూడా మనం ఒక స్టేట్స్మెన్ లాగానే చూద్దాం. ఓకే ఓకే, నేను కంటిన్యూ చేయాలి సార్. యా చెప్పండి సార్. ఐ షుడ్ ఆన్సర్ హిస్ థింగ్. ఓకే ఓకే, మిగతా గెస్ట్ కూడా ఉన్నారు, ఒకసారి తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఓకేనా? ఓకే సార్, ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని కరెక్షన్ చేయకపోతే మిస్కోటెడ్ మీ. యా చెప్పండి. వి ప్రకాష్ గారు లైన్ లో ఉన్నాడు. ఎస్, ఓకే, 2 మినిట్స్ తర్వాత హరీష్ గారు నాగేష్ గారు వెయిట్ చేస్తారు. ఎస్ చెప్పండి సార్. ఇప్పుడు ప్రకాష్ గారికి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ హైకమాండ్ మేకింగ్ ది చీఫ్ మినిస్టర్స్ టు వెయిట్ ఆర్ మినిస్టర్స్ టు వెయిట్ ఈజ్ నథింగ్ అన్యూజువల్. డేస్ టుగెదర్ వెయిట్ చేసిన ముఖ్యమంత్రులను మనం చూసినాం. అసలు ఎస్బి చవాన్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ యూస్ టు కమ్ టు ఢిల్లీ అండ్ వెయిట్ దేర్ ఫర్ డేస్ టుగెదర్. ఒక ఆర్కే లక్ష్మణ్ ఒక కార్టూన్ చేసినాడు, ఏమని అంటే ఎస్బి చవాన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ముందర గడ్డం తీసుకుంటున్నట్టుగా. ఆ తర్వాత ఆయన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ టూర్ కు వచ్చినప్పుడు ఈ ప్రశ్న నేను అడిగిన. అయితే అంటే అఫ్కోర్స్ నేను అనేది ఏంటంటే పార్టీ హైకమాండ్ వెయిట్ చేయించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు వెయిట్ చేయిస్తున్నారు సార్? అంటే రేవంత్ రెడ్డి పోగానే ఇట్లా డైరెక్ట్ గా రెడ్ కార్పెట్ వెల్కమ్ తో పోయి డైరెక్ట్ గా రాహుల్ గాంధీని కలుస్తున్నాడా, సోనియా గాంధీని కలుస్తున్నా, ప్రియాంక గాంధీ ఒక 1 వీక్ 10 days ప్రోగ్రామ్ పెట్టుకొని అక్కడ పార్టీ అబ్జర్వర్స్ తో ఎమిసరీస్ తో మాట్లాడి కేసీ వేణుగోపాల్ తోని బతిమిలాడుకొని ఎంతో చేసుకుంటే తప్ప అపాయింట్మెంట్ దొరకదు. అంటే దోజ్ ఆర్ ఎక్స్పోజ్ టు ఢిల్లీ పాలిటిక్స్, దోజ్ ఆర్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ హ్యావ్ ది క్లారిటీ. ఇవాళ ఏదో ఒట్టిగా ప్రతిదాన్ని రాజకీయం చేయాలన్నంత అవసరం శరత్ కుమార్ కు లేదు, అది అవసరం లేదు. తర్వాత రెండోది ఏంటంటే మహాభారతంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది సార్. కృష్ణుడు రాయభారం కంటే పోయే ముందు మొదట ధర్మరాజు ఏమంటాడు, మాకు ఐదుగురికి 5 ఊళ్ళు ఇస్తే చాలు అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ వాడు ఎవడు భీముడు ఏమంటాడు, నీకు తెలియదా నేను మా అన్న మాట జవదాట అంటాడు. అప్పుడు కృష్ణుడు ఒక డైలాగ్ కొడతాడు, నువ్వెన్నడూ ఇంత సామాన్యంగా తయారైనవు, నీలో పౌరుషం చచ్చిపోయిందా అనేటువంటి మాట మాట్లాడదు. అటనే ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఆయన సహజ స్వభావానికి టోటల్లీ విరుద్ధంగా ఉన్నాయి. పెద్ద ఆయనలో స్టేట్స్మెన్ ప్రకాష్ చూస్తే చూడని మనకు అభ్యంతరం లేదు, కానీ ఎ పెటీ మ్యాన్ విల్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ పెటీ పాలిటిక్స్. ఒక రకంగా మోడీ కూడా అదే యాంగిల్లో చెప్పినాడు, లాభం లేదు, ఇప్పుడు అది చెంబు అయిపోయింది, ఇవాళ 3 రాష్ట్రాలకే పరిమితమైంది కాంగ్రెస్. తర్వాత కాంగ్రెస్ ఎట్లా ద్రోహబుద్ధి చేస్తుందో కూడా చెప్పినాడు. ఏమని, అధికారానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉన్న మరుక్షణము డిఎంకేను కాల్తోదని పోయి విజయ్ గుప్పిట్లో విజయ్ తొడ మీద కూర్చున్నారు అని ఇండైరెక్ట్ గా అక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినాడు. ఇచ్చేం చెప్పినాడు, ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ ప్రోగ్రెసివ్ మైండెడ్, ఇఫ్ యూ వాంట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టేట్, కాంగ్రెస్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఫర్ యూ టు స్టే ఓవర్ దేర్. యూ నీడ్ టు థింక్ ఓవర్
or switching over to our party అని indirectly, that is the inendo. You have to understand it. ఇది అంతా మనకి ఎట్లుంటదంటే, unless you are trained in understanding the reading between the lines, probably it is not possible. Anyway, I can sympathize with Prakash because for his change in the ideas. ఓకే యా ఒకసారి నాగేష్ గారు, వాట్స్ యువర్ రీడింగ్ సార్? ఎస్, ఇది దీని కొంచెం నరేర్ గారు ప్లీజ్, అంటే నాగేష్ గారు చాలా సేపు వెయిట్ చేస్తాం, మీరు రిప్లై చేయనారు కదా. నేను వచ్చినా చూసా ఎస్, నరేర్ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు, పాపం ఆల్రెడీ 20 minutes వెయిట్ చేస్తున్నారు. వేళ హరీష్ గారు, కౌశిక్ మాట్లాడండి. ఎస్ సెంటర్ కి స్టేట్ కి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అంతకు ముందు అన్ని స్టేట్స్ కాంగ్రెస్, సెంటర్ స్టేట్స్ అన్ని కాంగ్రెస్ చేతిలో ఉండేది, కొన్ని సిపిఎం చేతిలో ఉండేది. ఇది కేరళ నంబూద్రిపాదు, దాని తర్వాత వెస్ట్ బెంగాల్ లో జ్యోతి బాసు, ఇట్లాగా. సో బట్ ఈ సమస్య కరోనా అనేది డిఎంకే, ఈ సమస్య పెద్దగా ఎప్పుడు హైలైట్ అయ్యేది కాదు. ఇది మీరు మాకు ఫండ్స్ ఇవ్వట్లేదని. దాని తర్వాత 80s నుంచి ఏమైందంటే, ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున వచ్చాయో, మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ, ఇప్పుడు వీళ్ళంతా ఏమిటంటే కేంద్రం మమ్మల్ని అన్యాయం చేస్తున్నది, మాకు ఇది ఇవ్వటం లేదు. ఇప్పుడు ఏమిటి, ఈ పాట మారింది. బీజేపీ ఒక 4-5 రాష్ట్రాల మీద, ఒక 7-8 రాష్ట్రాల మీద అన్నిట్లోనే వాళ్లే పవర్ లో ఉన్నారు. వాళ్ళు గొప్పగా ఏం చెప్పుకుంటున్నారంటే, మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ నేను అనుకోవడం అది తప్పు స్లోగన్. తప్పు స్లోగన్ ఎట్లాగవుతుంది? ఇప్పుడు బీజేపీ కేంద్రంలోని రాష్ట్రంలోని ఉంటేనే ఆ రాష్ట్రానికి ఫండ్స్ ఇస్తారా? ఆ రాష్ట్రం అప్పుడే అభివృద్ధి అవుతుందా? ఆ ఆలోచన తప్పు. ఇప్పుడు కేంద్రం ఏంటంటే అన్ని రాష్ట్రాల్ని సమానంగా చూడాలి. ఇక్కడ బీజేపీ అయినా చూస్తుందా, ఇప్పుడు చూడట్లేదంటారా? చూడాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కి ఏమి కంప్లైంట్ ఉండకూడదు. ఎక్కడైతే మీరే చెప్పినట్టుగా 3 బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదించింది. ఈ బుల్లెట్ ట్రైన్ వస్తే అసలు ఎకానమీ చాలా పెద్ద ఎత్తున బూస్ట్ అవుతుంది. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ కి కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయి. అది బట్ దానికి ఏంటంటే సెంటర్ మన రాష్ట్రాన్ని హెల్ప్ చేయాలనే కాకుండా, హైదరాబాద్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ ఇస్ సెంట్రల్లీ లొకేటెడ్ ఇన్ ఇండియా. అది చూసి కూడా ఇచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే, రాష్ట్రాలు ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్రం సహాయం చేయవలసిందే. ఇప్పుడు నువ్వు మా దగ్గరికి రా, అప్పుడే నేను నీకు సహాయం చేస్తానని అంటాం అనేది, అది మోదీ అంటాం అనేది అది అనవసరం. అది కేంద్ర ప్రభుత్వం అందరికీ సహాయం చేయాలి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఇది సెంట్రల్ డివిల్యూషన్ లో ఇది 42% రాష్ట్రాలకి పోతుంది, 1% మిగతా 4-5% పంచాయతీ రాజ్కి, 1% డిజాస్టర్ కి పోతుంది అనేది. బట్ అది కాదు కదా, ఏదైనా స్పెషల్ ప్రాజెక్ట్స్ ఉంది. ఇప్పుడు మన కాజీపేట ఇది వర్క్ షాప్ ఉంది, అది ఎన్నేళ్ళ నుంచి వెళ్ళాడుతున్నది అనేది. దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఎన్నేళ్ళ నుంచి అది కావట్లేదు. దాని తర్వాత మన స్టీల్ ప్లాంట్ ఎన్ని రోజుల నుంచి వెళ్ళాడుతున్నది. వీటి మీద సెంటర్ ఒకవేళ ఏదైనా సాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కాదంటే, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ స్టేట్మెంట్ ఇస్లియే మేరే సే జుడే రహో అన్నదాన్ని ఏ సెన్స్ లో అన్నారు? పొలిటికల్ సెన్సా? అంటే అది నేను అనుకోవడం కొంచెం శరత్ కొంచెం ఓవర్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారేమో. ఎందుకంటే ఆయన ఒకవేళ ఆయన మేరే జుడో రెహో అంటే నా దగ్గరికి వచ్చేసి అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్తాడా, లేకపోతే ఆయన క్లోజ్డ్ డోర్స్ లో చెప్తాడా అనేది నేను అనుకుంటున్నాను. బహిరంగంగా ఇంటెన్షన్ ఏం లేదు. సో అలాంటి ఉద్దేశం ఏం లేదు. అయితే జోకింగ్ గా చెప్పాడు, లేకపోతే నువ్వు నాతో చేరితే నువ్వు బాగుపడతావు జోకింగ్ గానే చెప్పిన రేవంత్ రెడ్డి కూడా నవ్వాడు. ఆయన నవ్వాడు, ఈయన నవ్వాడు. బండి సంజయ్ ఇంకా ఎక్కువ నవ్వాడు పక్కన కూర్చుని. సార్ హరీష్ రెడ్డి గారు, ఎస్ హరీష్ రెడ్డి గారు చెప్పండి. సో ఏంది ఓవరాల్ గా వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ? రేవంత్ వీళ్ళిద్దరి మధ్య ఇలిసిట్ రిలేషన్షిప్
ఇలిసిట్ సపోర్ట్ ఉండదు అనేది illicit అంటారు? శరత్ గారు చెప్పింది ముమ్మాటికి నేను వాస్తవం. అనేది మోడీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మధ్య అట్లా ఉండాలి సంబంధం, మంచి సంబంధం ఉండాలి. లేదు మీరు పొరపడుతున్నారు. ఇందాక రాష్ట్రానికి నిధులు రావాలంటే పెద్దలు అట్లే నాగేశ్వర్ ఉండాలి. చెప్పినట్లు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఎవర్ ద రూలింగ్ పార్టీ ఇన్ ద స్టేట్ ఈస్ ద సెంట్రల్ హ్యాస్ టు సపోర్ట్ ద స్టేట్. ఎవరు రూలింగ్ పార్టీలో ఉన్నా రాష్ట్రాల్లో కేంద్రం మాత్రం తన బాధ్యతను తను నిర్వర్తించాలి. అది కేసీఆర్ గారు ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, డిఎంకే ఉన్నా, ఇంకొకరు ఉన్నా కానీ దాన్ని ఎట్లా విస్మరిస్తారు మీరు? అంటే కేవలము నా దగ్గర ఉన్న వాళ్ళ వ్యక్తులకు మాత్రమే నేను ఫండ్స్ ఇస్తా, లేదా నా బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఇస్తా అంటే తప్పు కదా అది. సో ఫెడరల్ స్పిరిట్ ఇక్కడ ఫెడరల్ స్పిరిట్ కనబడతలేదు కదా. రెండోది, వీళ్ళిద్దరు కూడా ఒక కలయికలో, ఇందాక శరత్ గారు చెప్పినట్టు కలయికలో పనిచేస్తున్నారు. ముమ్మాటికి మరొక హిమంత బిశ్వ శర్మ కావడం ఖాయమైన త్వరలోనే. ఎందుకంటే బీజేపీకి ఒక ఫేస్ వాల్యూ ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో లేరు ఎవరు కూడా. ఒకరే ఒక భుజాల మీద వేసుకొని అధికారం తీసుకొచ్చే పెద్ద నాయకుడు లేరు. వాళ్ళకి కావాలని చెప్పేసి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా నమ్మబలికి ఇస్తున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీకి వాళ్ళందరికీ దగ్గర నేను క్లోజ్ అది అని చెప్పేసి ఫైనల్ గా 1 fine day టాటా గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీని మొత్తం బొందబెట్టేసి బీజేపీలోకి పోతాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి అర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది. ఓకే, చరణ్ కౌశిక్ గారు. సార్ ఇప్పుడు అంటే వాళ్ళు హేమంత్ బిశ్వాల్ శర్మ తీసుకొస్తాను. హేమంత్ బిశ్వాల్ శర్మ అప్పటికే మంత్రిగా, విశ్వాస్ శర్మ అదే సార్ హేమంత్ బిశ్వాల్ శర్మ అక్కడ మంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి కావాలనేది కోరిక. అక్కడికే శారదా చిట్ ఫండ్ కుంభకోణం ఆల్రెడీ వచ్చింది. తరుణ్ గొగోయ్ కొడుకు, అదేవిధంగా గౌరవ్ గొగోయ్ రాజకీయ వారసుగా అరగనట్టు చేస్తాను. కాబట్టి నేను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక నిందేయాలని చెప్పేసి వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతాలో పోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి ఏముంటుంది మరి భారతీయ జనతా పార్టీలో పోతే? భారతీయ జనతా తెలంగాణ రాష్ట్రం ఉన్న సభ్యులంతా 8 మంది. మన ఎంపీలకు సంబంధించి 8 మంది గెలిచినా కూడా మనం చూసిన జూబ్లీస్ కావచ్చు, కంటోన్మెంట్లు కావచ్చు, తెలంగాణ లోకల్ బాడీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ పెవిలిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు అదేవిధంగా శరత్ గారు. మనం చర్చ చేద్దాం. 1944 నుంచి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు మేమేన్ని స్థాపించినాం? భారతీయ జనతా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్ని అప్పులైనాయి, ఎన్ని ప్రభుత్వ రంగం స్థాపించారు, ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిరు, అన్ని జీడీపీ పరిస్థితి ఏంది, రూపాయి పరిస్థితి ఏంది, ఈ దేశంలో పేదరికం కానీ నిరుద్యోగం కానీ ఏ విధంగా అన్ని మేము చర్చ చేద్దాం. ఒట్టినే మీరు ఏదో నరేంద్ర మోడీ గారు ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడితే దేశ ప్రజలు నమ్మరు. అదే కాకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండి వారు పెట్టినటువంటి డిమాండ్ల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆనాడు రాష్ట్రాలకు 32% మాత్రం ఇస్తా ఉన్నారు. రాష్ట్రాలకు మీరు 50% వాటా ఇవ్వండి అని చెప్పేసి, అదేవిధంగా జనాభా ప్రతిపాదికన 20% ఇవ్వండి, ఆర్థిక క్రమశిక్షణ గురించి 20% ఇవ్వండి, అదే కాకుండా 32% ఏమో ఏదైతే ఆర్థిక క్రమశిక్షణ కాదు రాష్ట్రానికి ఫండ్స్ ఇచ్చే దాని మీద ఇవ్వండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండి వారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు సూచన చేసిన 13వ ఆర్థిక సంఘం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వారు ఇచ్చింది 42% మాత్రమే. 50% వారు డిమాండ్ చేసి ఇచ్చింది 42%. అందులో కేంద్ర ప్రాంతం 1% పోతే 40% మాత్రమే రాష్ట్రాలకు ఇస్తా ఉన్నారు. ఇట్లాంటి అంశాల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి దాన్ని తీసుకొచ్చి ఏకంగా రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో పోతాడు. భారతీయ జనతా పార్టీలో పోయి ఏమయ్యేది ఉంటుంది? భారతీయ జనతా పార్టీలో పోయి ప్రధానమంత్రి అయితే లేదుగా. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, తర్వాత అమిత్ షా గారు ఉన్నారు, ఇంకా చాలా మంది నాయకులు వెయిట్ చేస్తా ఉన్నారు ప్రధానమంత్రి పదవి కోసం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చేది సచ్చేది. ఎందుకంటే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు చూసిరు. అందుకే జమిలీ ఎలక్షన్ జరిగితే ఏమైనా లాభం జరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతాం. అదే కాకుండా ఇక భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఏదో గౌరవించినట్టు, అదే కాకుండా మొన్న రాకేష్ రెడ్డి గారు కూడా మన చాలా నిండు అసెంబ్లీలో మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అయితే బాగుంటుందని చెప్పి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఖండించలేదు. అదే కాకుండా చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి ఆగాలి ఆపండి సార్, నేను మీరు మాట్లాడుతూనే నేను రాలేదు. మీరు ఒక తప్పుడు మాట ఆగండి సార్, ఆగాల. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ, ఇగో ల్యాండ్ అక్విజిషన్ సబ్మిట్ ఈ పరిస్థితికి వచ్చింది, మీరు ఇచ్చిన నీళ్ళు ఇన్ని ఖర్చు పెట్టినాం, ఇంకా ఇన్ని శాంక్షన్ చేయాల్సింది. కాబట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఎప్పటికప్పుడు కేంద్రంలో మంత్రులు కలుస్తూ రిపోర్ట్లు ఇస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయి. అరే 2014, 2023 వరకు మీరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండి ఐటీఆర్ ప్యాట్ వెనకపోయింది, తెలంగాణ చేయండి మండలాలు పోయినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ గారు అవమానిస్తే మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మీరు మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ 70,000 కోట్ల తెలంగాణ అప్పు ఈ రోజు 7 లక్షల కోట్లు అయింది. తెలంగాణ 11.5% అత్యధిక రేట్లకు తీసుకొచ్చి ఒకనాడు మెట్రో 2వ స్థానం, ఈ రోజు 9వ స్థానం దిగదారింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పడించుకున్న పాపాన పోలెట్.
మెట్రోని టేక్అవుట్ చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ మెట్రో వచ్చింది, అదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సమకూర్నాయి. కాబట్టి హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా మూసీకి సంబంధించిన నిధులు ఇవ్వండి. ఎందుకంటే నర్మదా అదే ఆనాడు కూడా మన్మోహన్ సింగ్ గారికి సంబంధించినటువంటి ఏదైతే అడిగారు, గుజరాత్ ఓకే. ప్రయాణికులకు అడిగిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఏంది? గుజరాత్ లో నరేంద్ర మోడీకి ఇచ్చిన దానికంటే ఇప్పుడు ఇస్తే సగమే వస్తాయని చెప్పి మోడీ అన్నారు. సార్ అక్కడ చెప్పింది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీరు పెట్టిన డిమాండ్లు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీరు ఏదైతే నర్మదా నది కట్టే ప్రాజెక్టుకు 90% జాతీయ ప్రాజెక్టు గుర్తించండి అని చెప్పి, మరి మాకు ఇక్కడ మూసిని ప్రక్షాళన చేసుకుంటే నిధులు ఎవరైతే, మూసికి అనుమతి ఎవరైతే అప్పులు తెచ్చుకుంటే మీరు అనుమతి లేదు కదా, అనుమతులు అదే కదా. ఇప్పుడు ఎందుకు అనుమతి లేదు? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలి సార్. ఏసీ పెట్టలే సార్. ఇప్పుడు ఏషియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7,000 కోట్ల రూపాయలు శాంక్షన్ మరి ఎట్లా చేసింది? ఏషియన్ బ్యాంక్ ఎట్లా చేసింది అంటే ఏషియన్ బ్యాంక్ చేసింది ఏసీ మస్తు ఉంటారు. మేము అదే చెప్తాం. ఫైనాన్స్ కార్పొరేషన్ అవి కాళేశ్వరం లోన్లు ఇవ్వలేదా? ఇక్కడ చాలా లోన్లు ఇచ్చేవాళ్ళు మస్తు ఉంటారు గవర్నమెంట్ కు. ఎందుకుంటారు? ఇక్కడ నరేంద్ర మోడీ గారు మీరే అంటారు కదా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాడి దగ్గర ఎక్కువ రేట్ ఇచ్చింది, దానికి తక్కువ రేట్ చేసామని చెప్పి. సార్ ఇప్పుడు ఇంత చెప్తున్నారు. ప్రైవేట్ సంస్థలు చాలా మంది లోన్లు ఇస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం అదిగా సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 15 రాష్ట్రాల్లో సొంతంగా అధికారం ఉన్నది, 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వతహాగా 4 రాష్ట్రాలు, కేరళతో కలిపి 4, 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సరే డైరెక్ట్ ఇండైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తా ఉంది. మొత్తం 7 రాష్ట్రాలు. తెలంగాణ దేశంలో కాంగ్రెస్ పార్టీ 99 మంది ఎంపీలు ఉన్నారు. అరే కాంగ్రెస్ పార్టీ ఏం లేదు, మీరు మాట్లాడితే విశ్లేషణ ఏమైనా అర్థం ఉందా? మీరు మాట్లాడేదానికి మేము అదే చెప్తున్నాం. మేము చర్చ చేస్తాను, మీరు సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చ చేస్తాల్సింది ఒక్క నరేంద్ర మోడీ గారు ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నా నెలకొల్పి ఉంటే. అదే దేశంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అండి? ఎయిర్ ఇండియా కానీ మొదలు పెడితే, కేంద్రీయ విద్యాలయాలు మొదలు పెడితే, ఐఐఎంలు, ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, నవోదయ స్కూల్ ఒకటా రెండా అని నాకు అర్థం కాదు. ఆనాడు 1947 పరిస్థితి ఏంది, ఈ రోజు పరిస్థితి ఏంది? ఆ రోజు అప్పులు నరేంద్ర మోడీ గారు పొలిటికల్, మీరు నరేంద్ర మోడీ అన్నది పొలిటికల్ యాంగిల్ కాదా చెప్పండి సార్? పొలిటికల్ యాంగిల్ వారు మాట, మాకు పొలిటికల్ యాంగిల్ లేదు. మా ముఖ్యమంత్రి గారికి సదుద్దేశం, మోడీ గారికి ఏమున్నదో తెలియదు. ఎందుకంటే వారు ఎక్కడికి పోయినా మీరు పొలిటికల్ ఈ రోజు చేంజ్ చేసిండు. పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు, చంద్రబాబు నాయుడు గారికి పోతురి, ఒకటే రెండు మొత్తం ఆయన ఎపిసోడ్ అంతా కూడా పొలిటికల్ యాంగిల్ తప్ప తెలంగాణకు ఒక మీరు అనాపైసి ఇప్పుడు శాంక్షన్ చేసిరా చెప్పండి? తెలంగాణకు ఇవాళ 9,000 కోట్లతో ఏం 9,000 సార్? ఇప్పుడు కాదండి, అవుటర్ ఇప్పుడు రోడ్లు పోతున్నాయి తెలంగాణ, మహారాష్ట్ర నుంచి రోడ్లు కర్ణాటక ఎక్కడి నుంచి పోతాయి? మేమేం ఒకటే కోరుతా ఉన్నాం. మేమేం చెప్తా ఉన్నాం? కేంద్రంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వేసారు ఈ రోడ్డు సార్. దయచేసి రైల్వేలు వేసారు. ఎక్కడ రైల్వే లేదు సార్? రైల్వే నిర్మాణం చేసింది ఎవరు? అవుటర్ అదేవిధంగా సార్ హైవే తెచ్చింది ఎవరు? రైల్వే నిర్మాణం బ్రిటిష్ వాళ్ళు చేశారు. 50,000 కిలోమీటర్లు బ్రిటిష్ వాళ్ళు చేస్తే మన ఈ 70 సంవత్సరాల్లో చేసింది 20,000 కిలోమీటర్లు కూడా కాదు సార్. హైదరాబాద్ మెట్రో, హైదరాబాద్ కి ఇచ్చిన మెట్రో భారతదేశంలో 2వ స్థానం, ఈ రోజు 9వ స్థానానికి దిగజారింది. 1 కిలోమీటర్ మెట్రో పెరిగిందా? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రైలే తెలియదు. మా సైడ్ ఉన్న వాళ్ళకి అసలు రైలు అంటే తెలియకుండా. భరత్ గారు హైదరాబాద్ చూడండి, 2014 నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు దత్తాత్రేయ గారు మంత్రి ఉన్నారు, కిషన్ రెడ్డి గారు మంత్రి ఉండు, బండి సంజయ్ గారు మంత్రి. తెలంగాణకు ఓన్లీ ఏమనంటే రోడ్లు, రైల్వే లైన్ తప్ప. మీరు బీహార్కి ఇచ్చిన మాకు 54,000 కోట్లు ఇచ్చిరా, ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన 1,00,000 కోట్లు ఇచ్చిరా? అరే మీరు అప్పులు తీసుకొచ్చి బీహార్ వేణుగోపాల్ రెడ్డి గారు రెస్పాండ్. ఏ ఉద్దేశంతో కామెంట్ చేశారు నరేంద్ర మోడీ ఇవాళ? ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు గెలిగిండు మాట్లాడినప్పుడు మోడీ గారిని. అది ఎవరు మాట్లాడతలేరు, అది ఎవరు చెప్తలేరు. ఏమని గెలిగిందంటే ఇది చెప్పారా? నేను చెప్పే స్టార్టింగ్ లో మోడీ మన్మోహన్ మోడీ అది కాదు. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడు మోడీని గెలికిండు. ఏం గెలికిందంటే ఇది కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రాం కాదు, ఇది అభివృద్ధికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అని మాట్లాడాడు. ఫస్ట్ వర్డ్ మీరు చూడండి. మాట్లాడిన తర్వాత మాట్లాడుతూ మధ్యలో ఏమన్నాడంటే, నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, డెవలప్మెంట్ గురించే మాట్లాడుతున్నాను మాట్లాడి తనకు కొన్ని కావాల్సిన, ఇప్పుడు ఇస్తున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా తనకు కావాల్సిన కొన్ని డిమాండ్స్ అవి మాట్లాడేందుకు అక్కడితో స్పీచ్ బ్రాడ్గా చెప్తున్నా అయిపోయింది. నరేంద్ర మోడీ గారు మాట్లాడినప్పుడు ఎందుకు ఒప్పుకుంటాడు ఆయన మాట్లాడిన దాని మీద? ఇవి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు అని పెట్టకుండా ఇవి డెవలప్మెంట్ ప్రాజెక్టులు అన్నప్పుడు నేను కూడా రాజకీయాలు మాట్లాడను అని చెప్పుతూనే, రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు మాట్లాడన్నారు, నేను కూడా రాజకీయాలు మాట్లాడానని అనుకుంటూనే వారు ఏం చెప్పారంటే గుజరాత్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ, ఇప్పుడు మీరు ఒక దాన్ని ఊల్చుకుంటే దాన్ని లెక్కేసుకుంటే సగం కూడా రావు, దాని దీని కాదు, నువ్వు కలిసి పనిచేద్దాం,
కలిసి పనిచేసినప్పుడు నిధులు ఎట్లయితే ప్రాజెక్టుల వారికి ఎట్లా కావాలన్నా అట్లా వస్తాయి అని ఆయన నర్మగర్భంగా చెప్పాడు. అంటే రాజకీయంగా విమర్శించండు, విమర్శ ఉన్నది, ఇవి రెండు ఉన్నాయి. అంతేగాని ఆయన రేవంత్ రెడ్డి గారిని మా పార్టీలో రా అన్నట్టు, ఇక మాకు నాయకత్వం లేనట్టు, ఇప్పుడు చెప్తున్నా మాకు నాయకత్వం లేదన్నట్టు, ఈ కరెక్ట్ కాదు. తర్వాత రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సరే దానికి రేవంత్ రెడ్డి గారు నవ్వేండు అయిపోయింది, విను నేను చెప్పేది విను అని చెప్పిండు. ఆ సందర్భంగా ఏం చెప్పిండంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1,000 కోట్లు కూడా రాకపోయేది రైల్వేకు. ఒక్క తెలంగాణకి ఇప్పుడు నేను 5,500 కోట్లు ఇచ్చిన, ఇప్పుడు 6 వందే భారత్ రైళ్లు ఇచ్చిన, 5 అమృత్ భారత్ రైళ్లు ఇచ్చిన అని అవి చెప్పిండు డెవలప్మెంట్ మీద. అంటే పోల్చి చెప్పిండు. చెప్పుకుంటూ అప్పుడు రూట్లు ఎంత ఉన్నాయి పర్సంటేజ్ 2014 ముందు ఇప్పుడు డబుల్ అయిపోయినాయి నేషనల్ యావరేజ్ లో అని చెప్పిండు. అంటే ఆయన ఎందుకు చెప్పిండు ఇవన్నీ అంటే నువ్వు గెలిచినావు కాబట్టి రాజకీయాలు లేవనుకుంటా, కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కాదనుకుంటా ఇవన్నీ మాట్లాడింది కాబట్టి దాని కౌంటర్కి ఇవన్నీ చెప్పిండు. ఇది విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ జిఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాల ఆదాయం పెరిగింది. ఇప్పుడు బ్రదర్ చెప్తున్నాడు మీరు ఉన్నప్పుడు 32% 14 వరకు ఇచ్చింది, మోడీ వచ్చినాక 42% ఇచ్చింది. 42% ఏడమే కాదు, టోటల్ పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు అరుణ్ జైట్లీ చెప్పిండు రాష్ట్రాలకు ఇచ్చేది 74% ఇస్తుంది. అంటే ఈ యొక్క ట్యాక్స్ డెవల్యూషనే కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ ప్రాజెక్ట్ కానీ, నేషనల్ డెవలప్మెంట్ రైల్వేస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, రూట్స్ కానీ, ఇంకా గ్రాంట్స్ కానీ అన్ని కలిపి 74% పైన మేము ఇస్తున్నాము, కేంద్రం నుంచి రాష్ట్రానికి పోతున్నాయి అని ఇవన్నీ క్లియర్ గా చెప్పింది. బడ్జెట్ రికార్డు ఉన్నది. కాబట్టి గతం 2014 ఇప్పుడు చూసుకున్నప్పుడు రాష్ట్రాల ఆదాయం పెరిగింది, కేంద్రం నుంచి వచ్చే ట్యాక్స్ డెవల్యూషన్ తో పాటు కార్యక్రమాలు పెరిగినాయి, నిధులు పెరిగినాయి, మౌలిక సదుపాయాలు పెరిగినాయి, రోడ్లు, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ, నార్త్ టు సౌత్ గ్రిడ్ మరి కాంగ్రెస్ కలపలేదు, మేము వచ్చినాక 9,000 కోట్లతో కలిపినాం. కలిపితేనే కదా ఇలా కరెంట్ వచ్చేది. అంటే మాట్లాడితే ఎట్లా అయింది, అప్పుడు వచ్చిందా? మరి ఈ రోజు మేము వచ్చినాకనే కదా. ఆ రోజు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా పోయి ఎరువుల ఫ్యాక్టరీ ఇచ్చినాము కదా. 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇచ్చినాం. అలా ఒక యూనిట్ అయింది, ఇంకో యూనిట్ రెడీ ఉన్నది. ఇప్పుడు అట్లా ఎక్కువ చెప్పుకుంటా పోతే ఇప్పుడు మీరు ఇన్ని రోజులు బీజేపీ ఇచ్చిన తెలంగాణ వచ్చినప్పుడు కోచ్ ఫ్యాక్టరీ, అంతకుముందు కోచ్ ఫ్యాక్టరీ అన్నప్పుడు కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు, టెక్స్టైల్ పార్క్ ఇచ్చిండ్రు, గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండ్రు. ఏవి ఇచ్చినా వాడి గురించి ఏం మాట్లాడరు. మేము ఇచ్చిన పైసలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు మీ వైఫల్యాన్ని కప్పుకున్నందుకు మీ అప్పుల పాలై మీరు డెవలప్మెంట్ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలే కదా ఏమైనా కేంద్రం మీద పడతారు. ఏ రాష్ట్రమైనా సమర్థవంతంగా తన పరిపాలించే శక్తి ఉంటే కేంద్రాన్ని విమర్శించారు. కేంద్రం నుంచి రొటీన్ వచ్చేవి వస్తాయి. ఇదే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో చెప్పిండు, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా నేను పోయి నాకు తెల్లారులేసి నిధులు ఇవ్వండి అని ప్రధానమంత్రి దగ్గర కూర్చోలేదు. మా అధికారులపై తీసుకొచ్చేది. నేను నా రాష్ట్రంలో ఎట్లా పెట్టుబడులు కావాలి, ఎట్లా డెవలప్మెంట్ కావాలని ప్లాన్ చేసుకున్నా. నేను నా స్టేట్ ను డెవలప్ చేస్తే దేశానికి కూడా డెవలప్ చేసినట్టు అవుతుందని అందులో ఒక భాగం కాబట్టి నేను చేసుకున్నా. కానీ తెల్లారేసి వాడు కూర్చోలేదు. అయినా రాష్ట్రాలకు ఫెడరల్ స్ట్రక్చర్ లో ఎంత ఇవ్వాలనో అంత ఇస్తున్నాము. పెంచినాం మేము వచ్చినాక, ఆదాయం పెంచినాం, ఇవి పెంచినాం చెప్పిండ్రు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచినాం, అన్ని పెంచినాం అని చెప్పి పెంచలేదా? ఇప్పుడు కనిపిస్తలేవు ఇవన్నీ. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా పెరిగినాయి కదా. ఎరువుల సబ్సిడీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు తెలియదా? ఇలా 10 లక్షల నీకు టన్నులు ఇస్తే ఏది గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఏది మన అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు కూడా అంతే ఇస్తే అంతే పంట వస్తే రేవంత్ ఏ సెన్స్ లో అన్నాడు అంటే మనం ఈ టాపిక్ క్లోజ్ చేయాలి. రేవంత్ ను పొలిటికల్ గా ఆయన ఏదైతే ఫస్టే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కావు అని మాట్లాడినా దాన్ని కౌంటర్ ఇచ్చిండు అంతే. కౌంటర్ ఇచ్చిండు భరత్ గారు. ఒక్క నిమిషం వీళ్ళు చెప్పిన దాన్ని నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి హెస్ బీన్ కంప్లైనింగ్ ఏమని, మన తెలంగాణలో ఏ ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ ఇవ్వలేదు అన్నాడు. పాలమూరు రంగారెడ్డికి నేషనల్ స్టేటస్ అడిగినాడా? ఆగండి, అరే మీరు ఒట్టినే మాట్లాడు, బటగాచి మీద వేస్తానికి ఉన్నారు మీరు ఒకరు. ఎవరు అడగలేదు? అరే సార్ మరి మాట్లాడాలా? కేసీఆర్ డిపిఆర్ లేదని చెప్పేసి వాళ్ళు ఇవ్వకుండా మీరు మాట్లాడతారు. ఒట్టినే అడగలేదు మాట్లాడు. ఏమైనా అడిగినాం 1,20,000 కోట్ల నిధులు మాట్లాడతారు. మన భరత్ గారు, ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కేంద్రం ఎక్కడ కూడా పుట్టిగానే బట్టగాల్సి మీలేదు. ఒకవేళ నాకంటే ఎక్కువ ప్రకాష్ గారికి తెలుసు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలంటే దాని విధి విధానాలు వేరే ఉన్నాయి, దాని ప్రొసీడింగ్స్ వేరే ఉన్నాయి. దాన్ని మొదలు కూడా పెట్టకుండా ఆ పద్ధతిలో పోకుండా వచ్చి ఉట్టికనే మొదలు పెట్టుకుని కేంద్రాన్ని విమర్శించడం అది కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ అంటే మోడీ దానిలోనే ఇంకొక అంశం చర్చించాలి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో మీటింగ్ గురించి. శరత్ గారు మీరు 1 minute. ఒకటే నిమిషం సార్, వాళ్ళ దానికి జవాబు ఇస్తాను నేను, తర్వాత మనం మిగతా విషయాలు పోదాం. సార్ ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఏం చేయాలి సార్?
వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫేసింగ్ ది స్టేట్ లో ఒక రిప్రజెంటేషన్ లాంటి తయారు చేసి దీస్ ఆర్ అవర్ మెయిన్ ఇష్యూస్, దీస్ ఆర్ నాట్ బీయింగ్ రిజాల్వ్డ్ డిస్పైట్ మై రెగ్యులర్ విజిట్స్ టు సెంట్రల్ మినిస్టర్స్ అని చెప్పుకోవాలి కదా. ప్రతి నెల ఒక 3-4 సార్లన్నా ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను కలుస్తున్నా మై రిక్వెస్ట్ ఆర్ ఫాలింగ్ ఆన్ డెఫ్ ఇయర్స్ అని చెప్పుకోవాలా వద్దా? పక్కకున్న ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకోవాలా? ఇవాళ పోల్చుకోదలుచుకుంటే గుజరాత్ తో కాదు, ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని నిధులు వస్తున్నాయి, తెలంగాణకి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా ఉండింది పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది అని మాట్లాడతాడా? ఎప్పుడో గుజరాత్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడము, ఇదంతా షార్ట్ సైటెడ్నెస్. తర్వాత రెండోది ఏంటంటే, నగేష్ గారు కూడా యూ విల్ బోత్ సేవ్ ది ఫ్యాక్ట్, రీజనల్ పార్టీస్ జనరల్ గా నేషనల్ పార్టీస్ ను తిట్టకుంటే వాళ్ళ మనుగడే ఉండదన్నమాట. కాబట్టి వీళ్ళు ఇట్లనే ఎన్టీ రామారావు కూడా లేనిపోని అన్ని వ్యవహారాలు చేసేవాడు. అక్కడ చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఉంటే దాన్ని బైకాట్ చేసేసి ఇక్కడికి వచ్చినాడు. ఇట్లా వీళ్ళ ఈ వ్యవహారాలన్నీ నడుస్తుంటాయి అన్నమాట. తర్వాత రెండోది సార్, ఫెర్టిలైజర్ స్కేర్సిటీ ఉంది ఇవాళ స్టేట్ లో ఉంది అని రావాల్సినంత రాలేదు, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి అసలు ఫెర్టిలైజర్ స్కేర్సిటీ ఉందా లేదా? ఉంటే ఒక విషయం సార్ ఫెర్టిలైజర్ టాపిక్ వద్దాం సార్, ఫెర్టిలైజర్ టాపిక్ వద్దాం. ఒకటే విషయం లేదు, ఇప్పుడు మోడీ చెప్పాడు యూరియా తగ్గించాలన్నాడు, ఆ టాపిక్ వద్దాం, అది ఉంది. మనం ఒకటే టాపిక్ లో రేవంత్ రెడ్డి మోడీ గురించి మాట్లాడుతున్నాం, ఇది కన్క్లూడ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మాట్లాడాలి. ఓకే, సో ఈ టాపిక్ ఓకే, రేవంత్ రెడ్డి మోడీ సంబంధించి అయితే రాబోయే, ఇప్పుడు కాదు, మీరు చూడండి ఈ మాట ఏదైతే మెరేసే జుడే రహో అన్నది రాష్ట్ర రాజకీయాల్లో అన్ని పార్టీలు యూజ్ చేస్తాయి. ఇంకో 6 నెలలు సంవత్సరం పాటు బడే బాయ్ చోటే బాయ్ ఎట్లో ఇది ఈ టర్మ్ రేవంత్ రెడ్డి టర్మ్ మొత్తం కంటిన్యూ అవుతుంది చూడండి. ఇక రెండవ ఇంపార్టెంట్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరితో సమావేశమయ్యారు. తెలంగాణ గడ్డ మీద వాళ్ళిద్దరితో సమావేశమయ్యారు, విజయవాడలో అమరావతిలో కాదు. ఒకటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇట్లా టూర్లకు వెళ్తున్నప్పుడు ఇండ్లకు వెళ్ళడం అన్నది చాలా తక్కువ. నాకు గుర్తుండే ఏంటంటే రజనీకాంత్ ఇంటికి మాత్రం పోయినాడు అఫీషియల్ టూర్లో, లేకపోతే అది పార్టీ టూర్లో వెళ్తున్నప్పుడు. ఈవెన్ పార్టీ లీడర్స్ కూడా ఎవరి దగ్గరకు వెళ్ళలేదు. తమిళనాడులో బహుశా 2014 బిఫోర్ అనుకుంటా, 14-19 బిఫోర్ రజనీకాంత్ను బీజేపీకి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆయన ఇంటికి వెళ్ళి అడిగాడు. కానీ రజనీకాంత్ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశాడు తప్ప డైరెక్ట్ గా సపోర్ట్ చేయలేదు. ఇండ్లకు వెళ్ళింది చాలా అరుదు నరేంద్ర మోడీ. సో ఫస్ట్ టైం ఆయన హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. నా ఉద్దేశం ఏంటంటే సింబాలిక్ గా హైదరాబాద్ లో ఉన్న తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ని ఆకట్టుకునేందుకు కాపు కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ ఈ రెండు సపోర్ట్ లేనిదే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. ఎందుకంటే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా సెటిలర్స్ ఓటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎప్పుడూ భారతీయ జనతా పార్టీకి పెద్దగా పడలేదు. మీరు లాస్ట్ టైం 48 సీట్లు జిహెచ్ఎంసీలో వచ్చిన సెటిలర్ బెల్ట్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఈ ఏరియా మొత్తం కూడా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. లాస్ట్ మొన్న 48 సీట్లు వచ్చినప్పుడు, 4 సీట్ల నుంచి 48 వచ్చినప్పుడు కూడా ఎల్బీ నగరు ఇటువైపు వచ్చింది, కానీ కూకట్పల్లి, షేర్లింగంపల్లి బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ లో సెటిలర్ ఓటు భారతీయ జనతా పార్టీకి పడలేదు. సో తెలంగాణ గడ్డ మీద ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళిద్దరిని పరామర్శించి వాళ్ళ సపోర్ట్ పొత్తు ఉన్నా లేకున్నా నెక్స్ట్ జిహెచ్ఎంసీలో లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి 2014లో లాస్ట్ టైం కలిసి కంటెస్ట్ చేశారు, మొన్న కూడా ఎప్పుడు కూడా లేదు. సో అదొక స్ట్రాటజీ. రెండోది, పవన్ కళ్యాణ్ ఆబ్వియస్లీ సైనస్ సర్జరీ చేసుకున్నారు. ఇప్పుడు ఈ బహిరంగ సభలో ఉన్నదానికంటే ఒక గంట సేపు ఎక్కువ చంద్రబాబు ఇంట్లో ఉన్నారు, దాదాపు 1 hour 10 minutes. ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ ఇంట్లో 15-20 నిమిషాలు ఉన్నారేమో, కానీ బహిరంగ సభ కూడా ఆలస్యమైంది. మీరు అబ్జర్వ్ చేయండి, కిషన్ రెడ్డి స్పీచ్ తర్వాత మిగతా వాళ్ళందరికీ కొద్దిసేపు ల్యాగ్ చేశారు, ఇంకా ప్రధానమంత్రి రావట్లేదని చెప్పి కిషన్ రెడ్డి స్పీచ్ చివరి వరకు కూడా కంటిన్యూ చేశారు. చాలా మంది వక్తలు కూడా మాట్లాడారు. సో ఒకటి, ఇక్కడున్న కాపు కమ్మ ఓటర్స్ వీళ్ళందరికీ ఇది మా ఎన్డీఏలో పక్షాలని చెప్పి ఒక సిగ్నల్ ఇవ్వడం. రెండవది, చంద్రబాబు నాయుడు ఇంపార్టెన్స్ కూడా గంట పాటు ఆయన ఇంటికి ఫస్ట్ టైం రావడం. ఇన్ని సంవత్సరాలుగా అలయన్స్ లో ఉన్న 14 to 18 టర్మ్ లో కూడా ఉన్నారు, ఇంటికి ఎప్పుడు పోలేదు. సో ఇంటికి వెళ్ళి ఆయనతో పాటు 1-10 నిమిషాలు చెప్పడం. బహుశా నాకు తెలిసి ఇప్పుడు ఈ సభలో అనౌన్స్ చేసిన వాటన్నిటికీ సహకారం కోరుతారేమో. ఇప్పుడు ఒకటి అనౌన్స్ చేశారు,
సరే, ఆ అనౌన్స్మెంట్స్ గురించి తర్వాత చర్చిద్దాం. ఎస్ శరత్ గారు, మీ ఒపీనియన్. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధం ఉన్నట్టుంది. మేజర్ గా తెలంగాణ. ఇంకా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా అధికారం సొంతంగా పోటీ చేయడం అని అయితే నేను అనుకోను. వాళ్ళు ఇప్పుడు ఒక్కటే సార్, ఏదో చంద్రబాబు నాయుడు కలవంగానే మొత్తం కమ్మోళ్ళంతా ఓట్లు బీజేపీకి వేస్తారు గంత సంకుచితంగా నేను ఆలోచించాను. కానీ ఇటీవల ఈ దక్షిణాది రాష్ట్రాలకు తర్వాత నార్త్ స్టేట్స్ కి మధ్య ఒక పెద్ద వివాదం తీసుకొని వచ్చినాడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి యొక్క ఈ ప్రచారం అనేది చాలా ఎబ్బెట్టుగా కూడా ఉందన్నమాట. తర్వాత ఇంకోటి ఏంది, ఏదైతే ఈ డీలిమిటేషన్ ఫ్యాక్టర్ ఉందో దీంట్లో చంద్రబాబు నాయుడు కూడా కొంత అసంతృప్తి ఉంది అనేది కూడా నేషనల్ ప్రెస్ ఈనాడు చెప్తుందన్నమాట. చంద్రబాబు నాయుడు ఇస్ ఆల్సో ఫీల్స్ దట్ మై పవర్ ఈస్ బీయింగ్ స్టెమిడ్ అది ఇది అని. ఇట్లా కొన్ని సందర్భాలు ఆయన స్వాగతించారు. ఆ బిల్లు రెండోది, ఆ బిల్లు పాస్ కాకపోతే ఆయన నిరసన చేశారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా చేయాల. ఒక్క విషయం వినండి దయచేసి ప్లీజ్, లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. పవన్ కళ్యాణ్ అయితే కలవాలా, ఆయనకు అవసరము. పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబు నాయుడు కలవకపోతే మళ్ళీ ఇది ఇంకొక రకమైన ఊహాగానాలకు దారితీస్తుంది. కాబట్టి ఎనీవే నేను చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత తగ్గలేదు. ఎన్ని రాష్ట్రాలలో బీజేపీ గెలిచినా మీ ప్రాధాన్యత మీదే. ఐ రెస్పెక్ట్ యూ, వీఆర్ టుగెదర్, వీ విల్ కంటిన్యూ టు బి దేర్ అని ఒక రకమైన కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ చేయాలా. కాబట్టి ఆ యాంగిల్లో కలిసాడు తప్ప ఇక్కడ ఏదో పెద్ద ఈ దేశ రాజకీయాలను చంద్రబాబు నాయుడు ఇంట్లో చర్చనడానికి కాదు. అదే కాక ఆల్రెడీ తిరిగేసి వచ్చినాడు, ఏదైనా అల్పాహారం తీసుకొని ఉంటుంటాడు, ఏదన్నా వేరే ఇతరత్రమైన వ్యవహారాలు జరిగి ఉంటాయి. చంద్రబాబు ఇంట్లో అల్పాహారం, వాళ్ళ ఇంట్లో పూజలు కూడా చేశారు. ఆ ఫొటోస్ కూడా ప్లే చేయండి పిసిఆర్. చంద్రబాబు ఇంట్లో సార్ మేము ఎన్నో చూసినాం సార్ ఇన్ ఆర్ ఎక్స్పీరియన్స్. నాగేష్ గారు నరేంద్ర మోడీ ఇంట్లోకి వెళ్ళి ఆల్ ప్రాబబ్లీ ఫర్ ది యంగ్స్టర్స్, అంటే మీకు కొత్తగా డిపెండ్స్ అపాన్ ముఖ్యమంత్రి టు ప్రధానమంత్రి బట్ నరేంద్ర మోడీ ఇంట్లోకి వెళ్ళింది లేదు. సార్ సెంట్రల్ టీమ్స్ వచ్చి కూడా ఎన్టీఆర్ ఇంట్లో టిఫిన్లు చేసేది. హెచ్కేఎల్ భగత్, కేఎన్ సింగ్, ఆల్ దీస్ పీపుల్ మొత్తం సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అనేది తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడండి సార్. ఇవన్నీ కామన్ సార్. ఇది ఏంటంటే 10 నిమిషాలు ఉన్నారు. దేవాంశ్ చెస్ గురించి అడిగారట, చెస్ బాగా ఆడతావా అని చెప్పారట. టీడీపీ వాళ్ళు చెప్తున్నారు ఇంట్లో అల్పాహారం చేశారట. ఇవన్నీ కొంచెం లేట్ కూడా అయింది. యాక్చువల్ ప్రధానమంత్రి పరేడ్ గ్రౌండ్స్ ప్రోగ్రామ్ కూడా లేట్ అయింది. జనరల్ గా ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్స్ టైం ఉంటది, బట్ అక్కడ 20 నిమిషాలు అనుకుంటే 1 hour 10 minutes ఉన్నారట. సార్ ఇట్ ఆల్ షోస్ హిస్ పొలిటికల్ సగాసిటీ, హిజ్ ఐడియాస్ అబౌట్ ఫ్యూచర్. ఎవరికి ఏ రకమైన అపోహలు ఉండకుండా చేయడానికి జరిగేటువంటి ప్రక్రియలు. ఇప్పుడు మనము చిన్నగా ఏదో తెలంగాణ ఆంధ్ర ఈ వ్యవహారాలు మాట్లాడదు సార్. నేషనల్ పర్స్పెక్టివ్ లో ఈరోజు ఏం జరుగుతుంది, ఏ రకమైన ప్రచారాలు జరుగుతున్నాయి అనే దాని మీద దృష్టి పెట్టుకుని ఇటీవల కాలంలో అంటే మీరు ఒక 4 రోజుల క్రితం వరకు నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు బోత్ ఆర్ టోటల్లీ అగైనెస్ట్ ప్రైమ్ మినిస్టర్. దే ఆర్ ఫీలింగ్ దట్ దే ఆర్ బీయింగ్ బిలిటిల్డ్ అనే నితీష్ కుమార్ ప్యాకప్ అయిపోయినారు ఆల్రెడీ. అంత స్టోరీస్ వచ్చినాయి నేషనల్ ప్రెస్ లో. నితీష్ కుమార్ ఏమంటారు మానసికంగా యాక్టివ్ లేరు, అల్జీమర్స్ తో ఉన్నారు పాపం. ఒకసారి వి ప్రకాష్ గారు కూడా ఉన్నారు. ఒకసారి వి ప్రకాష్ గారు చెప్పండి, ఏమంటారు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మీటింగ్ వెనుక మతలబు? అంటే ఇప్పుడు మోడీ గారు దృష్టి సౌత్ ఇండియా మీద మళ్ళింది. ఎందుకంటే కర్ణాటక పాలిటిక్స్ ఉన్నాయి, అదే విధంగా తెలంగాణ ఆంధ్రలో కూడా కొంత వాళ్ళ బంధాన్ని బలోపేతం చేసుకోవడము. తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో ఈ 3 పార్టీలు ఒక జంటగా వచ్చే అవకాశం కూడా ఉంటదండి. అయితే మీరు అన్నదే కరెక్ట్. ఏంటంటే ఇక్కడ ఉన్న కొన్ని కాన్స్టిట్యున్సీలల్లో లాస్ట్ ఎలక్షన్స్ లో కొంత బీఆర్ఎస్ కు సపోర్ట్ వచ్చింది. అయితే వీళ్ళిద్దరిని ఎలివేట్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశంగా ఉంటది. ఇప్పుడు ప్రాజెక్టుల గురించి ఇక్కడ మాట్లాడుకోరు, ఇళ్లలోకి వచ్చి ఆంధ్ర ప్రాజెక్టులు లేకుంటే ఇంకో ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోరు. వాళ్ళ డిస్కషన్ అంతా పాలిటిక్స్ ఉంటాయి. ఇక్కడ ఇళ్లలో పోయినప్పుడు మాట్లాడేటి తెలంగాణలో ఎట్లా బలోపేతం కావాలి, ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ తెలంగాణలో ఎట్లా అధికారంలోకి రావాలనేది ప్రధానమైన ఫోకస్ ఉంటది వాళ్ళది. కాబట్టి ఇంటర్నల్ గా ఇంట్లో మాట్లాడిన మాటలు ఎవరో ఒకరు చెప్పండి బయటికి రావు, బట్ స్పెక్యులేషన్స్ ఉంటాయి. నేను అనుకునేది ఏంటంటే తెలంగాణలో కొంత స్ట్రాటజీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 కూడా ఇక్కడ మళ్ళీ వాళ్ళ పార్టీలను బలోపేతం పొత్తు ఉంటుందా లేకపోతే ఇండైరెక్ట్ గా సపోర్టా ఎట్లా?
ఇండైరెక్ట్ ఏముంటదన్న? అంటే పొత్తు డైరెక్ట్ గా ఎప్పుడు పెట్టుకోవాలి? డైరెక్ట్ గా 2014 తర్వాత ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా టీడీపీ సపోర్ట్ అడగలే బీజేపీ. అంటే అప్పటి పరిస్థితి వేరు. అంటే మన జూబ్లీహిల్స్ ఎంత 3-4 నెలల క్రితమే కదా, ఎన్డీఏలో అలయన్సే కదా, అటు పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకోలే, ఇటు తీసుకోలే. మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా టీడీపీ సపోర్ట్ అడగలేదు. లేదు, ఇవి ఎట్లుంటాయంటే స్టేట్ ఎలక్షన్ వేరు, లోకల్ బాడీస్ కానీ లేకుంటే బై ఎలక్షన్స్ కానీ అవి డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో ఈ మూడు కలిపి ఆంధ్రలో ఎట్లా సక్సెస్ అయినాయో తెలంగాణలో కూడా పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి అధికారంలోకి వచ్చినా కాకుండా ఒక సంకీర్ణ ప్రభుత్వం వచ్చే విధంగా వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అందులో మనము వేరే రకంగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ మూడు పార్టీలు కూడా పొత్తుతో ఎలక్షన్స్ లో పోటీ చేస్తాయి. ఇంకా చిన్న చిత్ర పార్టీలు ఏమైనా ఉంటే కూడా వాళ్ళకు పొత్తుతోనే డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ ఏముండదు ఇంకా. అంటే ఈ మూడు కలిపి వస్తాయి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంది. అంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ వ్యతిరేకంగా ఉంది. చంద్రబాబు వస్తే మళ్ళా ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఆంధ్ర పార్టీ అంటాడు, అది నెగటివ్ అవుతుంది మనకు అన్న ఉద్దేశంతో ఉన్నారు. 2018లో కాంగ్రెస్ కు ఎదురైన పరిస్థితి ఎదురవుతుందన్న ఉద్దేశంతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ మున్సిపల్ టూర్ ఫిక్స్ అయిన తర్వాత రేపు టూర్ అనంగా క్యాన్సిల్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం వద్దని చెప్పి. అంటే ఇప్పుడు అనుకున్నట్టు అప్పుడు ఉంటాయని ఎందుకు అనుకుంటారు? 2.5 years ఉంది. ఈ 2.5 years తర్వాత జమిలీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి ముందు. అవకాశం 2-3 నెలల్లోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. మరి వీళ్ళ సపోర్ట్ క్రూషియల్. అంటే మోడీ లాంటి వ్యక్తి వచ్చి జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడతారని ఎట్లా అనుకుంటాం మనం? అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడు కానీ వాళ్ళకి గెలవడం కూడా సింబలే కదా. అమిత్ షా వచ్చి ప్రచారం చేశారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, గుర్తుంది లాస్ట్ టైం మీకు గుర్తుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేశారు. బీజేపీ మున్సిపల్ ఎలక్షన్ లో ప్రచారం చేశారు జిహెచ్ఎంసీ. నేను అనుకునేది రాష్ట్రంలో మన గ్రిప్ ఎట్లుండాలి అనేది. ఇప్పుడు ఆ ముగ్గురి గ్రిప్ కూడా లేదు కదా. చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నా, మోడీతో కూడా కొంత అనుకూలంగా ఉన్నా కూడా ఆ పార్టీకి ఇక్కడ బలోపేతం చేసుకోవడానికి వీళ్ళు ఏ మేరకు ఉపయోగపడగలుగుతారు? మీరు నాతో లాస్ట్ టైం డిబేట్ లో అన్నారు టీడీపీ ఓట్స్ చాలా ఉన్నాయి, అది రేవంత్ రెడ్డికి వేయించారని లాస్ట్ టైం మీరే అన్నారు. టీడీపీకి అంటే హైదరాబాద్ లో కొంత స్ప్లిట్ అయినా కూడా ఇక్కడ పెద్దగా ప్రభావితం చేయలేదు. అది ఇక్కడ ఏంటంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ కే వచ్చినాయి. షేర్లింగంపల్లి కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ అల్వాల్ సైడ్, మల్కాజిగిరి ఏంటంటే ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు అలయన్స్ లేదు. అంటే అప్పుడు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు అస్త్రసన్యాసం చేశాడు కదా, ఆయన ఏ క్యాండిడేట్ లను పెట్టలేదు కాబట్టి వాళ్ళకు కొంత ఫ్రీడమ్ వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు అలయన్స్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ఫోర్స్ అవుతారు. ఇక్కడ ఏంటంటే మోడీ అటువంటి అంశాల మీద ఫోకస్ చేస్తాడు తప్ప ఈ మున్సిపల్ ఎలక్షన్ లో, బై ఎలక్షన్స్ ఇట్లాంటి పెద్ద పట్టించుకుంటారని నేను అనుకోవట్లేదు. ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ మధ్య చర్చ వచ్చి ఉంటది, మనకు అనుమానం అక్కర్లేదు భరత్ గారు. ఓకే ఎస్ థ్యాంక్ యూ. నేను థ్యాంక్ యూ నగేష్ గారు. ఇప్పుడు అంటే మోదీ హైదరాబాద్ దేనికి వచ్చారు అనేది మనం ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన వచ్చింది ప్యూర్లీ పొలిటికల్ మిషన్. ఆ పొలిటికల్ మిషన్ ఏమిటంటే పార్టీ క్యాడర్ ని కొంచెం పడించాలి అది ఈ మున్సిపల్ ఎలక్షన్స్. కానీ దాని తర్వాత ఏమిటంటే ఎప్పుడైనా బీజేపీ 2 సంవత్సరాల ముందు ప్లానింగ్ చేస్తుంది అసెంబ్లీ ఎలక్షన్స్ కి. బెంగాల్ లో చూసాం, ఇతర రాష్ట్రాల్లో చూసాం, బీహార్ లో చూసాం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇంకోటి ఏదైతే 28లో ఎలక్షన్స్ ఉన్నాయి, 28 ఎలక్షన్స్ ఉన్నాయి, దానికి ఇప్పటి నుంచి వాళ్ళు సిద్ధం అవుతున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంక వాళ్ళు ఇంటెన్సిఫై చేస్తారు. అమిత్ షా రావడం, ఈయన రావడం అంటారు. దాంట్లో భాగంగానే నేను అనుకోవడం చంద్రబాబు నాయుడిని, దాని తర్వాత పవన్ కళ్యాణ్ ని కలిశారు. వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవడానికి కూడా తప్పకుండా చేసి ఉంటారు. పవన్ కళ్యాణ్ కి అంత ఇది లేకపోయినా చంద్రబాబు నాయుడుకి తెలంగాణ కానీ హైదరాబాద్ గురించి కానీ మంచి అవగాహన ఉంది. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే బీజేపీకి సౌత్ లో ఇప్పుడు ఎవరు స్ట్రాంగ్ లీడర్స్ లేరు. ఏ రాష్ట్రం తీసుకోండి, ఏ రాష్ట్రమైనా తీసుకోండి, కేరళ, తమిళనాడులో అన్నమలై
రైజ్ అవుతుంటే ఆయన తెలంగాణలో స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు కానీ వాళ్ళు కొట్లాడుకుంటారు, అందరు కలవట్ల. అవును, కర్ణాటకలో బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి అందరు స్ట్రాంగ్ లీడర్సే. అంటే మొత్తం డికే అరుణ, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ అందరు ఎంపీలు గట్టి లీడర్లే. అట్లా గంటలేదండి. మొత్తం సౌత్ లో అంటున్నారు. సౌత్ లో ఒక విజన్ ఉండి అంటే వీళ్ళంతా తెలంగాణకు పరిమితం అయిన వాళ్లే కానీ దాన్ని దాటి వీళ్ళు అంతకన్నా విజన్ లేదు. సో ఈయన ఇన్పుట్స్ తీసుకుని ఈయన ఏదైనా సౌత్ లో ఈయన సహాయం ఎలాంటిదైనా తీసుకోవాలని అనుకుంటున్నట్టుగా నేను అంటున్నాను. నేను ఇది రేపు వచ్చే 2028 ఎలక్షన్స్ లో ఇది కర్ణాటక. ఒకటి గుర్తుంచుకోవాలి, ఈయన ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? హైదరాబాద్ కి, కర్ణాటక నుంచి వచ్చాడు కదా. సో ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల మీద ఇంకా ఫోకస్ మొదలెట్టారని మనం అనుకోవాలి, కర్ణాటక, తెలంగాణ. చరణ్ కౌశిక్ గారు ఇంకొక ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో ఎన్డీఏలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఓట్లు ఎక్కువ రేవంత్ రెడ్డి పడతాయంటారు సార్. ఇప్పుడు పడతాయా పడవా చెప్తున్నా. ఇక్కడ 2023 ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ కలిసి పోటీ చేసినాయి, 8 స్థానాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది 0.5%, ఎక్కడ కూడా చూపించలే. మన మున్సిపల్ ఎలక్షన్లో కూడా ప్రచారానికి వస్తున్నారు. తర్వాత హైదరాబాద్ సంబంధించినటువంటి ఏదైతే జూబ్లీస్ బై ఎలక్షన్లో కూడా అన్నారు. తర్వాత రాని పరిస్థితి మనం చూసినాం. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జనసేన 2 కౌన్సిలర్లు గెలిచారు, ఒకటి మంచిర్యాలలో, ఒకటి నేరేడు జిల్లాకు సంబంధించి. అదే కాకుండా వారు ఎన్డీఏలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్ ఆ సందర్భంగా ఉండడం, పవన్ కళ్యాణ్ గారు ఎట్టైనా కలుస్తున్నారు కాబట్టి మళ్ళీ ఏదైనా జరిగిపోతుందేమో, మరి చంద్రబాబు నాయుడు కలవకపోతే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కవర్ చేసి కనబడుతుంది. ఎందుకంటే తమిళనాడులో విజయ్ ప్రభావం ఉంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ మోడీ గారు పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబు నాయుడు కలవకపోతే ఆ మెసేజ్ తప్పుడు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా భారతీయ జనతా పార్టీ దగ్గర తీసుకొని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఆయన ఇక్కడ మేము ఉండే విధంగా ఏమైనా ప్లాన్ చేసుకుంటారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కేడర్లో తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పి భావించి చంద్రబాబు నాయుడు గారు కలిసినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వారు ఎన్డీఏలో ఉన్నారు, వీరు ఎన్డీఏలో ఉన్నారు, అందరూ కలిసి కట్టుకున్నారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా మంది గతంలో అమిత్ షా గారు, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చారు. రామోజీరావు గారు 2023లో కూడా కలిసిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత నితిన్ గారిని కలిసిరు, అక్కడ తమిళనాడులో రజనీకాంత్ గారు కలిసిరు. చాలా మంది వీఐపీలతోటి భారతీయ జనతా పార్టీ సాన్నిహిత మెయింటైన్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి ఏది చేసినా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి నరేంద్ర మోడీ గారు రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చారు, రాజకీయంగా దాన్ని వాడుకునే ప్రయత్నంలో భాగంగా వారి పర్యటన ఉన్నది చాలా స్పష్టం. తెలంగాణకు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రోజు ఈ పర్యటనలో తెలంగాణకు ప్రత్యేకమైన ఏమైనా ఎలాంటి నిధులు ఇవ్వకుండా రాజకీయం చేసే ప్రయత్నం. ఇప్పుడు మన అసెంబ్లీలో మొత్తం బీఆర్ఎస్ పడింది సార్. ఇప్పుడు సెట్ల రోడ్లు బీఆర్ఎస్ పార్టీ 2023లో పడ్డది, 24 వస్తాక అది మారిపోయింది కదా. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది సిట్టింగ్ స్థానం. అదే కాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ లో 3rd పోయింది, చేవేళ్ల పార్లమెంట్ వాళ్ళదే ఓడిపోయారు, మల్కాయి పార్లమెంట్ వాళ్ళదే, అదే కాంగ్రెస్ పార్టీది, అక్కడ బీజేపీ గెలిచిన పరిస్థితి. కాబట్టి మారుస్తున్న అప్ అండ్ డౌన్స్ కామన్ ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లో హైదరాబాద్ లో తెలంగాణ సెటిలర్స్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు ఆనాడు పరిస్థితిలో. ఆంధ్ర సెటిలర్స్ అంతా కూడా అదేవిధంగా ఆనాడు బీజేపీకి ఇచ్చిన పరిస్థితి. తర్వాత వస్తే బీజేపీ మొత్తం స్థానాల్లో కూడా 3rd పోయింది. 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో 2nd, బీఆర్ఎస్ పార్టీ నెంబర్ 1. తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్ లో కొన్ని స్థానాల్లో బీజేపీ గెలిచింది, కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2nd వచ్చింది, కంటోన్మెంట్ కాంగ్రెస్ గెలిచింది, జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత మీరు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీలో, చుట్టూ కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ మేము ముద్రేసుకునే ప్రయత్నంలో భాగంగా బలంగా హైదరాబాద్ డెవలప్ చేసే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రేపు కలిసి పోటీ చేస్తారని చెప్పి ఒక రాకేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు 4వసారి ప్రధానమంత్రి కావాలంటే ఖచ్చితంగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్ననే 63 స్థానాలు తగ్గిన పరిస్థితి మనం చూసినాం. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు లేకుండా వారు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలక్షన్లు సీరియస్ తీసుకొని అవసరం ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, రకరకాల అవకాశాలను వాడుకునే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు ముందుకు పోతాం. అన్ననే 3-4 రాష్ట్రాలు ఓడిపోయి ఉంటే నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఏం లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మీటింగ్, నరేంద్ర మోడీ గారు వచ్చిన దాంట్లో అనేక కార్యక్రమాలు పెట్టుకుని ఒట్టిగా రారు. రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, అధికారిక ప్రయోజనాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఒకవైపు అధికారిక పరమైన కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది,
రాజకీయం ఇప్పుడు మా పబ్లిక్ మీటింగ్ మేము పెట్టిందంటే అంత రాజకీయం మాట్లాడింది కదా. ఖచ్చితంగా రేపు రాబోయేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే, దాని కొరకు అందరు కష్టపడాలి, పోవాలి, పని చేయాలని చెప్పి ఇక్కడ ఎట్లా బీజేపీ గవర్నమెంట్ రావాలి. నెక్స్ట్ మనం నిన్న బెంగాల్ ఎట్లయితే మనం 3 సీట్ల నుంచి ఇవాళ ఎట్లా గవర్నమెంట్కి వచ్చినామో అట్లా ఇక్కడ కూడా రావాలి, అవసరం ఉన్నదని బాగా చెప్పిండు. ఇలా రాజకీయం లేదు అని అనాల్సిన అవసరం లేదు. మేము తెలంగాణలో రాష్ట్రంలో అధికారం వచ్చేందుకు కావాల్సిన భూమికను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నదనే దాంట్లో కూడా వాస్తవం, మేము దాచుకోవాల్సిన అవసరం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారిని వారిని కలిసిన దాంట్లో ఏంటంటే నిన్ననే అక్కడ బెంగాల్లో కలిసింది చంద్రబాబు నాయుడు గారు, కానీ అక్కడ స్టేజ్ మీద మాట్లాడే అవకాశం లేదు. సరే మీరు అన్నట్టు వీరు కొద్దిగా హెల్త్ బాగాలేదు కాబట్టి వాటిని కలిసింది, కానీ చంద్రబాబు నాయుడు కలవడంలో ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో మా మిత్రపక్షము సౌత్ లో ప్రధానమైన నాయకుడు కాబట్టి కలిసి రాజకీయపరమైన ఏమైనా చర్చలు ఉంటే చేయవచ్చు. ఎందుకంటే మా రాష్ట్ర నాయకులు కూడా ఎవరు లేరు కాబట్టి వాళ్ళిద్దరు 1-to-1 ఏదో కాస్త రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుకొని ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు సౌత్ చర్చ వచ్చింది, మొన్న బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళందరూ తమిళనాడు చెన్నైలో కలిసి డిమాండ్ చేసిన 71 జనాభా ఆధారంగా మళ్ళీ చేయాలా తప్ప కొత్తగా చేద్దన్నారు. మోడీ కూడా దాన్ని 71 బేస్ తీసుకుని డబ్బులు చేస్తే వీళ్ళు వ్యతిరేకిస్తే ఇక్కడున్న జయప్రకాష్ నారాయణ గారు కానీ లేకపోతే ఇంటర్నల్ గా టీఆర్ఎస్ కూడా వ్యతిరేకించారు. మొన్న బిల్ బాధ్యత అయిపోయి కదా, మన డిమాండ్ ప్రకారం వాళ్ళు పెట్టినప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోయినాము అనే దాని మీద ఈ చంద్రబాబు నాయుడు గారు చెన్నై డిఎంకే గవర్నమెంట్ కూడా విమర్శించండు. మీరు ఏది డిమాండ్ చేసినో అది పెడితే కూడా మీరు దీన్ని విస్మరించారు, మీరు పూర్తిగా పక్కా రాజకీయాలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏది తమిళనాడు ప్రచారంలో కూడా మాట్లాడింది. ఎందుకంటే వాళ్ళు ఏ డిమాండ్ చేసినో దాన్నే 50% 71 ప్రాతిపదికన చేస్తే కూడా వీళ్ళు దాన్ని వ్యతిరేకించారు. అంటే వీళ్ళు ఎంత రాజకీయంగా మూర్ఖంగా ఉన్నారు అనేది సౌత్ వాళ్ళే విమర్శించారు. దాన్ని అర్థులు వ్యతిరేకిస్తే మనం అర్థం చేసుకోవచ్చు, కానీ మన డిమాండ్ చేసిన దాన్ని మనమే వ్యతిరేకించుకొని మనమే కాలో బంధం వేసుకున్నామని చెప్పింది. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా అంటే సౌత్ లో మాకున్న దాంట్లో 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇప్పుడు ఇంకా రేపు ప్రమాణ స్వీకారం కేరళ చేస్తుంది కావచ్చు. 3 రాష్ట్రాలలో ఆల్రెడీ కర్ణాటక ఇదివరకు వచ్చినాం, రేపు మాకు ప్లేట్లో పెట్టి వస్తుంది, అది ఇబ్బంది లేదు. ఎప్పుడు ఎన్నికలైనా కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ మాకు బీజేపీ ఖాతాలో వచ్చినట్టే, ఒక తెలంగాణ ఉంటుంది బాకీ. ఈ తెలంగాణ కొరకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా 2 years బిఫోరే మా వాళ్ళు ప్లాన్ చేస్తారు. మాకు ఈ పోయినసారి ఇప్పుడు బెంగాల్లో కూడా 2 years బిఫోర్ స్టార్ట్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా రేపు టీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో ఇంక కోలుకునే పరిస్థితి లేదు, అది 3 ముక్కలు అవుతుంది. వాళ్ళకు ఎట్లున్నది అంటే ఇప్పుడు సరే కవితో పోయింది, వాళ్ళు ఉన్న భావభామతలు పడది, ఈ కొంత కేసీఆర్ గారు ఫ్రీగా మునుపడు అంత యాక్టివ్గా తిరిగే పరిస్థితి లేదు. ఇవాళ మోడీ గారు వస్తే కూడా వాళ్ళు కనీసం టీ ఛానల్లో వాళ్ళు లైవ్ కాదు కానీ ఏది కూడా ఇయ్యలేదు. మోడీ గారు పొద్దున్న సాయంత్రం దాకా వచ్చిన ప్రోగ్రాంలలో వాళ్ళు కనీసం కవర్ కూడా ఇవ్వాలి, అంటే మీడియా ధర్మాన్ని కూడా వాళ్ళు పాటించలేదు. కాబట్టి వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళు ఈ కేసీఆర్ ఆయన యొక్క పర్సనాలిటీ మీద నడిచింది ఇన్ని రోజులు, కానీ ఇంకా ఇప్పుడు వీళ్ళ మీద ఏదో పార్టీ నడుస్తాం లేదు. కాబట్టి ఆల్టర్నేటివ్ మేమే అనేది క్లారిటీగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మాకు ఏమున్నా కూడా అందరినీ ఒకటి చేసి నడిపిస్తారు. ఖచ్చితంగా మాకు లీడర్షిప్ ఉన్నది. అంటే ఇంతకుముందు వాళ్ళంటే సెంట్రల్లో లీడర్షిప్, సౌత్ లో లీడర్షిప్ అనేది ఏ స్టేట్ కా స్టేట్ ఉంటుంది. నేషనల్ పార్టీలలో 5-6 రాష్ట్రాలకు ఒక లీడర్షిప్ అనేది ఏముండదు. కాబట్టి ఇక్కడ మాకు బ్రహ్మాండమైన లీడర్షిప్ ఉన్నది, కర్ణాటక లీడర్షిప్ ఉన్నది. ఇప్పుడు అన్నామలై ఉన్నాడు, కాకపోతే అక్కడ మాకు ఉన్న దాంట్లో ఏంటంటే కొంత పికప్ అయ్యే అవకాశం తక్కువ ఉండి ఈసారి కొంత మేము పార్లమెంట్ లో దెబ్బతిన్నాం కాబట్టి పొత్తుకెళ్ళడం వల్ల ఇవాళ మేము అన్నిట్లో పోటీ చేయలేకపోయాము. కాబట్టి సరే దేనికైనా మేము అదే కేరళ చేసినాం, ఇవాళ కేరళలో చేస్తే మీరు ఒకటి సూటిగా చెప్పండి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉంటుందా? పొత్తుండకపోవచ్చు కానీ తెలంగాణలో వాళ్ళ సహకారం తీసుకుంటారు ఖచ్చితంగా. ప్రచారం చేస్తారు వాళ్ళు, ప్రచారం చేసినా ప్రచారం చేసినా చేయకపోయినా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు పరిపాలించిండ్రు, ఎన్టీ రామారావు గారు 6 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటది, ఎందుకు తీసుకోకూడదు? రాజకీయాలలో అంటరాంతనం ఏమి ఉండదు కదా, మా మిత్రపక్షమే కదా, ఖచ్చితంగా వాడుకుంటారు. వాళ్ళకు కొంత బలం ఉంటది. ఇంకా వెనకట్లాగానే అన్ని డెవలప్మెంట్ పక్క పెట్టి తెలంగాణ సెంటిమెంట్ మీద ఇంకా మనం బతుకుదాం అనుకుంటే నడవై ఫ్యూచర్ లో ప్రజలు ఇలా ఏం డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు. కాబట్టి ఇంకా దీన్ని అప్పులపాలు చేసుకుంటే ఇప్పటికే వాళ్ళు 4 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 4 లక్షల కోట్లు అప్పులపాలు చేసి ఇప్పుడు 7-8 లక్షల కోట్లు తీసుకొచ్చిండు. ఇవాళ చెప్తున్నాడు, ఇవాళ ప్రమాణ స్వీకారం నూతన ముఖ్యమంత్రి చెన్నైలో 10 లక్షల కోట్లట తమిళనాడు అప్పు ఎట్లా తెరపాలి, నేను కొత్త ఏం చేయాలి, పాత ఎట్లా తెరపాలని అలా తలపడుతున్నాడు. ఉదాహరణ చెప్తున్నా. కాబట్టి వీళ్ళకు ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ అనేది ప్లాన్ లేకుండా ఏదో మనం 5 ఏళ్ళు ఎట్లా సర్వైవ్ కావాలి, ఎట్లా నడపాలి అని ప్రజలకు ఏదో లేనిపోని మాట అని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత వాటిని పసిపూసి నాడిచి అని చేస్తుంది. నేను అదే మీరు ఆ అగ్రికల్చర్ మీద ఎరువుల మీద ఒక ముచ్చట చెప్పకపోతే ఆపారు విషయం. నేను ఏం చెప్తున్నా, ప్రాక్టికల్ ఇవ్వాలా, రైతులు కూడా వింటారు. ఒక విషయం వినండి, అంటే అది ఉంది. నెక్స్ట్
నెక్స్ట్ ఎందుకంటే అది చాలా హారిబుల్ సమస్య అది. లేదు ఇప్పుడు గోల్డ్ దాని గురించి మాట్లాడారు. ఆ టాపిక్ మీద తర్వాత వద్దాం. నేను 3 టాపిక్స్ డిఫరెంట్ గా చెప్తున్నా. ఎస్, పవన్ కళ్యాణ్. కాబట్టి ఇవాళ వచ్చిన దాంట్లో నరేంద్ర మోడీ గారు వచ్చిన దాంట్లో అన్ని రకాల కోణాలు ఉన్నాయని నేను చెప్తున్నా. ఇటు రాజకీయంగా తెలంగాణలో ఎట్లా ప్రభుత్వం రావాలనేది ఒకటి, ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొచ్చి డెవలప్మెంట్ మీద మేము ఏమేమి తెలంగాణ వచ్చిన కాంచి 12 ఏళ్లలో చేసినాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, 50,000 కోట్ల ప్రాజెక్టులు రాబోతున్నాయని ఇవాళ రేవంత్ రెడ్డి సభాముఖంగా చెప్పిండి. ఇవాళ మీరు దాన్ని క్యాచ్ చేయలేదు. ఇంకా 50,000 కోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పిండు. ఎందుకు చెప్పిండు? మీరు అడిగిండ్రు, అడగ ముందే చెప్పిండు. మేము 50,000 కోట్ల ప్రాజెక్టులు తెలంగాణ ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పిండు నరేంద్ర మోడీ గారు. ఇవాళ లాస్ట్ కి చెప్పిండు. కాబట్టి తెలంగాణలో మీరు అడుగుతూనే వస్తాయని కాదు, మాకు రాజకీయ అవసరం ఉన్నట్టు, మాకు ప్రజల యొక్క మెప్పు పొందాలి. కాబట్టి మేము డెవలప్మెంట్ లో పోటీ పడి పనిచేసి, వెల్ఫేర్ లో పోటీ పనిచేసి ఖచ్చితంగా అధికారం రావాలని చెప్పి, అధికారం అంటే ఉట్టిన ప్రజలు మనం ఓటు వేయరు కదా, వాళ్ళు ప్రజలకు విశ్వాసం కల్పిస్తేనే కదా మనం ఓటేసేది. మరి ఎవరి అబద్ధం, ఎవరు తప్పు, ఎవరు ఏ హామీలు ఇచ్చారు, డబుల్ ఇంజన్ అంటే విమర్శిస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఆ 2 దిక్కుల అధికారం ఉంటేనే నిధులు ఇస్తారు, లేకపోతే లేదని కాదు అక్కడ ఉద్దేశం. ఇక్కడ కోఆర్డినేషన్ అవసరం గవర్నమెంట్ల మధ్యలో. మేము ఒకటి సెంట్రల్ లో ప్రాజెక్టు పెడితే రాష్ట్రం దాన్ని వ్యతిరేకించడం, రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు పెడితే కేంద్రం దానికి సహకరించకపోవడం అనేది ఏదైతే గ్యాపులు ఉంటాయో, ఈ గ్యాపులు ఉండే 2 ప్రభుత్వాలు ఒకటి ఉంటాయి. ఇది చెప్పేది. అంతేగాని వేరే అది చెప్పిండి వాళ్ళ ఏది మోడీ గారే చెప్పిండ్రు. ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వాలు ఉన్నా మాకు సంబంధం లేదు, డెవలప్మెంట్ ముఖ్యం, అన్ని రాష్ట్రాలు డెవలప్ అయితేనే దేశం అయినట్టు చెప్పిండు. ఆ వాడు కూడా ఇవాళ చెప్పిండు, ఇవాళ లైవ్ లో ఉన్నది. చెప్పుతూ డబుల్ ఇంజన్ సర్కార్ ఎందుకు అంటున్నారంటే ప్రభుత్వాల మధ్యలో కోఆర్డినేషన్, ప్రాజెక్టుల మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి. ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు రైతుల ఇన్సూరెన్స్ వాళ్ళు వ్యతిరేకించారు. మరి మీరన్నా పెట్టుకోరా అంటే పెట్టుకోరు. ఉదాహరణ చెప్తున్నారు, మేము ఇచ్చినాం అనుకో దాన్ని తీసుకోరు, ఇంకో స్కీమ్ పెడతారు వాళ్ళు. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజానికి బహిరంగ సార్ క్లోజింగ్ సెంటెన్స్. యాక్చువల్లీ నేనేమనుకుంటున్నా అంటే, మై ఎస్టిమేషన్ ఈస్, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నప్పుడు ఒక చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ అవసరం. అయితే అది ఎవరన్నా కావచ్చు. ఇతను అంటే ఇప్పుడు ఎట్లయితే సువేంద్ర అధికారికి ఇంపార్టెన్స్ ఇచ్చినారో, అక్కడ హేమంత్ బిశ్వ శర్మకి ఇచ్చినారో, అట్లా ఎవరో ఒకళ్ళన్నా ఉండాలా. లేకపోతే మాజీ ముఖ్యమంత్రులు ఉంటే వాళ్ళకన్నా ప్రాధాన్యత ఇవ్వాలా. అట్లాంటి వ్యవహారాలు జరగాలన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి అట్లాంటి ఫేస్ లేదు. ఐ అగ్రీ విత్ నగేష్ సార్ ఆన్ దట్ ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే, మోడీ ఇట్లా కూడా ట్రై చేసి ఉండవచ్చు. ఏం సంగతి, మరి మీ శిష్యుడు ఇటు వైపు వస్తాడా, లేకపోతే మేము మా లీడర్ నే డెవలప్ చేసుకోవాలా, మరి మా పరిస్థితి ఏంది అని అడుగుంటాడు సార్. దాంట్లో ఏం మాత్రం డౌట్ ఉంది? అందులో డౌట్ ఏముంది సార్? మీరు అది చాలా సహజంగా అడిగే ప్రశ్న. చంద్రబాబు ద్వారా హౌ ఫార్ యు ఆర్ ఏబుల్ టు కన్విన్స్ హిమ్? అసలు వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ? రిలయబుల్ పర్సన్ కాదా? శరత్ గారు, మీకు ఎంత రేవంత్ రెడ్డి గారి కోపం ఉన్నా మరి కాంగ్రెస్ నాకెవరి మీద కోపం లేదు సార్. ప్రయత్నం చేయకండి. నేను ఎవరి మీద కోపం లేదు. నగేష్ విల్ వాచ్ సేఫ్. మేము అంతటా ఇట్లనే ఉండేవాళ్ళం యాజ్ జర్నలిస్ట్ గా. ఇట్లానే ఇన్కన్వీనియంట్ ప్రశ్నలు, ఇన్కన్వీనియంట్ వ్యవహారాలు చేసేవాళ్ళం. అంటే ఆర్ ప్యాటర్న్ ఆఫ్ జర్నలిజం వాజ్ లైక్ దట్. అంతే తప్ప నాకు సహజంగా వచ్చిన స్వభావం తప్ప ఎవరి మీద కోపం లేదు సార్. ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి మీద అసలే లేదు. విలేకరులకు పోలీసులకు ఒకటి ఉంటది, అంటే కడుపులు ఉన్నదాన్ని ఎట్లా బయట తీయాలి, మైండ్లు ఉన్నదాన్ని ఎట్లా బయట తీయాలని అనుకుంటే దానికి ఒక కౌంటర్ ఎత్తా అంటారు, మీరు గెలుపుతా అంటారు. దానివల్ల బయటపడుతుంది. ఆ తప్పని కూడా నేను అనను, అది మీ ప్రొఫెషన్ అది. కానీ అట్లాంటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఇవాళ ప్రజా వ్యతిరేకత ఉన్నది. ఆ ప్రజా వ్యతిరేకత ఉన్న వ్యక్తిని తెచ్చుకుని మా తల మీద పెట్టుకోవాలని మేము ఏం లేవు సార్. ఇప్పుడు ఇవ్వాలి ఎన్నికలు పెట్టినా కూడా వాళ్ళు ఓడిపోతారు, అలా డౌటే లేదు. మేమేంది పెట్టుకుంటాం? మాకు ఫస్ట్ లెసన్ ఇన్ జర్నలిజం ఏం చెప్తారంటే, ఇఫ్ ఎ మ్యాన్ బైట్స్ ఎ డాగ్ ఇట్ ఈస్ న్యూస్ అని చెప్తారు అనమాట. సో వీ ఆల్వేస్ లుక్ ఎట్ ది ఇష్యూ ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్ ఫ్రమ్ అదర్ జనరల్ పీపుల్. కాబట్టి వెన్ వీఆర్ ప్రొఫెషనల్లీ ట్రైన్, న్యాచురల్ గా మాకు ఇన్స్టింక్ట్ ఉంటది. అయితే మీరు అది కాదనలేరు సార్. ఒకటి మాత్రం ఉంది, డెఫినెట్లీ మోడీ హెస్ గాట్ ఎన్ ఐ ఆన్ రేవంత్ రెడ్డి. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ విచ్ యూ మే నాట్ కన్ఫెస్, బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. రేవంత్ రెడ్డిని మేము పెట్టుకుంటే మీరు శని పెట్టుకున్నట్టు మాకెందుకు సార్? ఆయనకి ఓట్ బ్యాంక్ లేదని చెప్తున్నా కదా, ఆయన ప్రజా వ్యతిరేకత ఉన్నదని చెప్తున్నా. మాకెందుకు పెట్టుకుంటే మోడీకి అంత అవగాహన లేకుండా ఉంటారా ఏంది? సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ప్రధానమంత్రి వాళ్ళ పరేడ్ గ్రౌండ్స్ లో పాలిటిక్స్ కంటే ఎక్కువగా ఆయన మాట్లాడింది ఏంటంటే, దేశ ప్రజలకి హైదరాబాద్ వేదికగా విజ్ఞప్తి చేశారు. 3-4 ఇష్యూస్. నేను 3-4 రోజుల క్రితం లైవ్ లో చెప్పాను ఏంటంటే, మనకు డాలర్తో రూపాయి మారక విలువ చర్చ వచ్చినప్పుడు ఒకటి పెరగడానికి ప్రధాన కారణం గోల్డ్.
విపరీతంగా కొంటారు. ఒక సంవత్సరం వరకు గోల్డ్ కొనొద్దని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్లస్ రెండోది ఆయన ఇవాళ చెప్పింది ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచట్లేదు అని అనౌన్స్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. పెట్రోల్ డీజిల్ ధరలు 25 రూపాయలు పెరుగుతాయి, 29 రూపాయలు పెరుగుతాయి అన్నారు కదా. సో పెంచటం లేదు అని నరేంద్ర మోడీ అనౌన్స్ చేశారు. ఇంత జరుగుతున్నా సరే మేము పెంచట్లేదు అని చెప్తూ దీనికి ప్రత్యామ్నాయంగా మెట్రోలు ఎక్కండి, మెట్రో ఉన్న దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ వాడండి, పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ తక్కువ చేయండి, పొలాల్లో డీజిల్ పంపుల బదులు సోలార్ పంపులు యూజ్ చేయండి. మనం ఎందుకంటే క్రూడ్ ఆయిల్ వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. తర్వాత డాలర్తో రూపాయి మార్క విలువ వెళ్ళొద్దంటే విదేశీ ప్రయాణాలు ఒక సంవత్సరం పాటు వాయిదా వేసుకోమని చెప్పారు. చాలా ఇంపార్టెంట్ థింగ్. విదేశీ ప్రయాణం అంటే మనం యూరోప్ ట్రిప్ లేకపోతే మామూలుగా అంటే ఉండే వాళ్ళైతే ఓకే, బట్ హాలిడే ట్రిప్పులు ఒక సంవత్సరం పాటు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఎందుకంటే మనం వెళ్ళి అక్కడ విదేశీ మార్క ద్రవ్యం ఖర్చు పెడతాం కదా. రెండవది గోల్డ్ బయింగ్ సంవత్సరం పాటు చేయొద్దు. ఫెర్టిలైజర్స్ రైతులు 3,000 రూపాయల యూరియా బస్తాను ఫెర్టిలైజర్స్ను 300 రూపాయలకు ఇస్తున్నాము, కానీ చాలా ఎక్కువ వినియోగం జరుగుతోంది. ఎరువుల వినియోగం, ఫెర్టిలైజర్ వినియోగం, యూరియా వినియోగం చాలా ఎక్కువ ఉంది. దీనివల్ల నేల సారం పోతోంది, కెమికల్స్ పెరిగిపోతున్నాయి. సేంద్రియ వ్యవసాయానికి మనం ట్యూన్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాగా ఇంపోర్ట్ చేసుకుంటాయి ఫెర్టిలైజర్సే, రష్యా నుంచి కానీ చైనా నుంచి కానీ. గోల్డ్ కూడా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. తర్వాత ఇంకో మాట చెప్పారు ఏంటంటే ఆయిల్, నూనె వాడకం తగ్గించండి. అట్లీస్ట్ 10% తగ్గిస్తే దేశ ఆరోగ్యానికి మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది. నూనెలు తగ్గించండి. అంటే ఆయిల్ పామ్ ఆయిల్ చాలా ఎక్కువగా మనం మలేషియా నుంచి వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. దాని బదులు ఇక్కడ ఆయిల్ పామ్ పంటను చాలా గట్టిగా కేసీఆర్ సమయంలో 20 లక్షల ఎకరాలు తెలంగాణలోనే సాగు చేస్తామన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో 2 లక్షల ఎకరాలే సాగు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్, తర్వాత తెలంగాణలో ఉంది. మిగతా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కూడా పెంచాలనుకుంటున్నారు. సో ఆయిల్ కూడా తగ్గించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ స్టార్ట్ చేసే దిశగా ఆలోచిస్తున్నామని చెప్పారు. లాక్డౌన్ కాదు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరం ఉన్నంత ఫీజిబిలిటీ ఇవ్వండి. అంటే డీజిల్ కన్జంప్షన్, పెట్రోల్ కన్జంప్షన్ తగ్గించండి అని ఆయన చెప్పారు. ఎస్ నాగేష్ గారు, ఎంతవరకు దేశ ప్రజలు ఈ మాటల్ని పాటించే అవకాశం ఉంది? ఇవాళ ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ స్పీచ్ లోనే ఇట్లా ఉన్నాయి. ఒకటేమో కాంగ్రెస్ ని తీవ్రంగా విమర్శించారు. ఏంటంటే మావోవాది ముస్లిం లీగ్ కాంగ్రెస్ అనేది ఆయన ఇది ఇక్కడ కాంగ్రెస్ మావోయిస్ట్ తుడుచుకుపోయినా కూడా కాంగ్రెస్ ఇప్పుడు మావోవాది కాంగ్రెస్ గా మారిపోయింది అనేది ఆయన దాని మీద చాలా తీవ్రంగా విమర్శించాడు. ఇది మొదటిసారి కాదు, ఒక లాస్ట్ 1 year నుంచి ఆయన చెప్తూనే ఉన్నారు. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది ఈ వెస్ట్ ఏషియాలో యుద్ధం అవుతున్న వల్ల ఇది భారతదేశం మీద చాలా తీవ్రమైన ప్రభావం పడింది. దీనికి ఏమిటంటే ఆయన దేశానికి ఒక అపీల్ చేశాడు. ఇప్పుడు ఏమిటంటే మీరు వరుసగా చెప్పినవి ఇది పెట్రోల్ డీజిల్ ఇది వృధా కాకుండా చూడండి, కార్ పూలింగ్ చేయండి, దాని తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, మెట్రో రైల్వే చేయండి, వంట నూనె తక్కువగా వాడండి, ఫారిన్ వెకేషన్స్ తక్కువ చేసుకోండి, ఇలా ఒక వరుసగా ఒక లిస్ట్ చెప్పాడు. బంగారం గురించి ఏం చెప్పాడంటే ఇంతకు ముందు దేశం ఏదైనా సంక్షోభంలో పడినా యుద్ధం వచ్చినా కూడా గవర్నమెంట్ కి బంగారం డొనేట్ చేస్తుండే వాళ్ళు ప్రజలు. ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఏదైనా పండుగ పాపాలే వస్తాయంటే బంగారం కొనేసుకుంటున్నారు. దాంతో బంగారం ధర పెరిగిపోతున్నది. అది మంచిది కాదు అనేది ఆయన ఈ బంగారం దాని గురించి. ఇట్లాగే ఏమిటంటే కాపర్ గురించి కూడా చెప్పాడు. కాపర్ ఏమిటంటే ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేస్తుండేవాడు, ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నాం. సో ఈ మెటల్స్ కూడా అన్ని కాస్ట్లీ అయిపోతున్నాయి. సో దానివల్ల ఏమిటంటే మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ బాగా ఖర్చు అయిపోతున్నది. ఆల్రెడీ మనకి ఆయన చెప్పింది ఏమిటిది, ఆల్రెడీ మనకి ఇది ఈ వెస్ట్ ఏషియాలో యుద్ధం వల్ల మనకి ఆయిల్ బర్డన్ పెరిగిపోతున్నది, ఇంకా పెరుగుతుంది. బట్ ఆయన ఇంకా పెంచమనేది అనలేదు, ఇప్పటిదాకా పెంచలేదు అన్నాడు. ఆయన గ్యారంటీ ఏమి ఇవ్వలేదు పెంచలేడు అనేది. ఎందుకైతే అది నేను అనుకోవడం ఇట్లాగే వెడుపు ధర ఇది బ్రెంట్ క్రూడ్ పెరిగిపోతుంటే ఇప్పటికి 110, 115, 118, 120 దాకా వెళ్ళిపోయింది బ్యారెల్ కి. అది ఇరాన్ వాళ్ళు ఒకవేళ
వాళ్ళు ఏమంటారంటే ఇంకా చూడండి ముందు ముందు ఉంది ఇంకాను ఈ పండుగ $150 పోతుంది. అప్పుడు ఇండియా ఏం చేస్తుంది? అప్పుడు ఏంటంటే పంప్ లెవెల్లో ధరలు పెంచక తప్పదు. సో ప్రధానమంత్రి ఏమి నేను విన్నట్టుగా ఏమి ఆయన ఏం గ్యారంటీ ఇవ్వలేదు ధరలు పెంచమనేది కదా. ఎందుకంటే ఆల్రెడీ కోట్ల రోజుకి నష్టాలు జరుగుతున్నాయి ఈ ఆయిల్ కంపెనీస్ కి. ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం. ప్రధానమంత్రి ఒక బహిరంగ సభలో మేము పెంచము అంటే అవన్నీ కుప్పకూలిపోతాయి ఆ 3 పెట్రోలియం కంపెనీస్. సో ఇది మేజర్ ఇది. అయితే ఆయన ఏమన్నాడంటే వేరే దేశాల్లో పెంచుతున్నాము, మా దగ్గర పెంచలేదన్నాడు. ఫర్టిలైజర్ గురించి పదే చెప్పాడు. ఫర్టిలైజర్ వేరే దేశాల్లో $3,000 బ్యాగ్ అమ్ముతుంటే మేము $300 అమ్ముతున్నాం అన్నాడు. అది అంటే దాని గురించి ఆయన కొంచెం గొప్పగా చెప్పుకున్నాడు, మేము ఎంతలాగా సబ్సిడైజ్ చేస్తున్నాం. ఈ భారం అంతా గవర్నమెంట్ భరిస్తున్నది, ప్రజలకి పాస్ ఆన్ చేయటం అనేది ఆయన చెప్తున్నాడు. బట్ మెయిన్ గా ఈ రోజు స్పీచ్ అంతా ఎక్కువగా అపీల్ టు ద పబ్లిక్ టు కన్సర్వ్ అండ్ సేవ్. అది ఆయన ఇవాళ చెప్పింది అంటారు. ఇప్పుడు శరత్ గారు, నారాయణ గారు చెప్పండి. నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు. నగేష్ గారు చెప్పింది చాలా వరకు వారు చెప్పింది అంటే సరైన పద్ధతిలోనే వారు విశ్లేషణ చేశారు. నేనేనంటే వారు మాట్లాడిన దాంట్లో ప్రధానంగా గ్లోబల్ క్రైసిస్ ఏదైతే ఇప్పుడు వచ్చిందో తద్వారా విదేశీ మారక ద్రవ్యం నిల్వలతో కూడుకొని మనం ఏదైతే పర్చేజ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు చెప్పిన పెట్రోల్ కావచ్చు, లేదంటే గోల్డ్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, విదేశీ వస్తువులు మనం ఏదైతే విదేశీ దిగుమతుల మీద ఆధారపడే విదేశీ వస్తువులు ఎక్కువ ఏదైతే కొనుక్కుంటామో ఇంట్లో లిస్ట్ రాయమన్నాడు. మీ ఇంట్లో విదేశీ వస్తువులు ఒక లిస్ట్ రాసి ఏం కొంటున్నాం అలా విదేశీ ఏంది స్వదేశీ ఏంది డివైడ్ చేస్తే మీకు తెలుస్తుందండి. దీని వల్ల విదేశీ మార్గ ద్రవ్యం నిల్వలు తగ్గిపోతాయి. తగ్గిపోవడం వల్ల మనం ప్రైస్ అయితే పడతాము. దేశం సెల్ఫ్ సస్టైన్ అయితే కావాల్సిన మొత్తం కెపాసిటీ మనకు ఉంది, కానీ విదేశీ భ్రమల మీద ఉండకుండా మనం చేయాలని చెప్పారు. అందులో పెట్రోల్ విషయం, డీజిల్ విషయం వచ్చినప్పుడు కాస్త తగ్గించుకొని, కాస్త ప్రయాణాలు తగ్గించుకొని విదేశీ మధ్యతరగతి ప్రధానంగా అప్లై చేసింది, ఆయన అప్పీల్ చేసి ఇవి తగ్గించుకొని దానివల్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని మనం సేవ్ చేసుకున్నాం. ఈ గ్లోబల్ క్రైసిస్ ఉన్నంత వరకు ఇదే ప్రాబ్లం ఉంటుంది అని వారు చెప్తూ, గోల్డ్ విషయం కూడా మనం ఎక్కువ ఇది గ్లోబల్ క్రైసిస్ వల్ల ఈ రేట్లు పెరిగింది, సంవత్సరం పెరగకపోతే ఆటోమేటిక్ తగ్గిపోతాయి అనేది. దీనిలో ప్రధానంగా ఆయిల్ కూడా దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ పర్సెంట్ ఏది మనం తినే ఆయిల్ ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఆయిల్ మన స్వదేశీ ఆయిల్ వాడుతూనే కొద్దిగా తగ్గించుకుంటే దాన్ని ఎక్కువ దిగుమతి చేసుకోకుండా మంచుకుంటుంది అండి. అయితే ఫర్టిలైజర్ విషయం వచ్చినప్పుడు ఇంతోమంది పెద్దలు చెప్పినట్టు మనము $2,700 మనము స్వదేశంలో తయారు చేస్తే 45 కిలోల బస్తా యూరియా, అందులో 23 కిలోల నైట్రోజన్ ఉంటుంది. దానికి ఎంత అవుతుందంటే $2,700 $3,000 సారీ. విదేశాల నుంచి ఉదాహరణకు అరబ్ ఎమిరేట్స్ నుంచి కానీ ఇంకా రష్యా నుంచి కానీ మనం తెప్పిస్తే అది 2,700 అట్లా వస్తుంది. దాని మీద $266 ఇస్తున్నారు, బస్తా మీద కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమైతుంది, దేశంలో పంజాబ్ను తెలంగాణ ఎక్కువ వాడుతుంది. 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పర్ ఫసల్ మనకు అవసరం పడుతుంది. పడ్డప్పుడు 4 లక్షల టన్నులు పోతుంది ఇయర్. పోయినప్పుడు ఏమైందంటే పంజాబ్ను తెలంగాణ ఎక్కువ వాడుతుంది. కాబట్టి దాన్ని తెలంగాణలో పంజాబ్ దృష్టి పెట్టుకుని పంజాబ్ అయినప్పుడు చెప్పారు, మీరు భూములలో ఏంటంటే ఇప్పుడు మనం 45 కిలోలు ఇస్తాం, 22 కిలోలు ఉప్పే ఉంటుంది. ఉప్పు వల్ల భూములు ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి యూరియా ఎక్కువ వేయడం వల్ల భూములు ఖరాబ్ అవుతున్నాయి, మనం విదేశీ మారక ద్రవ్యం లాస్ అవుతుంది. కాబట్టి దాన్ని కొద్దిగా తగ్గించుకొని భూసారాన్ని వేరే రకంగా సేంద్రియ పద్ధతులు పెంచుకొని చేసుకోవాలనేది మాకు చెప్పింది. ఇప్పుడు చెప్తున్నారు సైంటిస్టులు కూడా మనకు తీర్మానం చేసి చెప్తున్నారు. యూనివర్సిటీస్ కూడా అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు కూడా చెప్తున్నారు యూరియాని మీరు కంట్రోల్ చేయాలి. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే యూరియా 10 లక్షల టన్నులు మనకి ఇస్తే గత ఫసల్కు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా అంతే ఇచ్చాం, కానీ సరిపోతలేదు అంటాను. ఎందుకంటే నిర్వహణ లోపాలు ఉన్నాయి. నేను రాజకీయం కొరకు మాట్లాడతలేదు. ఇప్పుడు మనం వీళ్ళు ఏం చేసిన టోకన్ సిస్టమ్ పెట్టారు, ఆన్లైన్ బుక్. ఒక మామిడి తోటకు మామిడి తోట యూరియా వేయరు, నిమ్మ తోట యూరియా వేయరు. మనం మామిడి తోట ఉన్న ఆయన ఆన్లైన్లో పెడితే ఆయన 30 ఎకరాలు మామిడి తోట ఉంటే 90 బస్తాలు ఆయన ఎక్కడ అమ్ముకుంటాడు, ఆయన బ్లాక్లో అమ్ముతాడు. ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉన్నది, ఇవాళ వేసిన 2 ఎకరాలు వేసిన యాసి ఇంకా 2 లేదు, నాకు పాస్బుక్ లో 4 ఎకరాలు, నేను 4 ఎకరాలు అప్లై చేస్తే 8 బత్తాలు వచ్చింది, నేను ఏం చేసుకుంటా, బ్లాక్లో అమ్మిస్తాను. ఈ నిర్వహణ లోపం ఏదైతే ఉన్నదో ఇవాళ యూరియా క్రైసిస్ కు తెలంగాణ ప్రాబ్లం. ఈ సిస్టమ్ ఎక్కడ పెట్టలే ఏ రాష్ట్రంలో కూడా. మేము అధికారులకు కూడా చెప్పినాం, ఎందుకు ఈ సిస్టమ్ పెట్టింది మీకు, ఎందుకు ఇది అవుతున్న దుర్వినియోగం అవుతున్నది. దీనికి ఏవోలు ఉంటారు అగ్రికల్చర్ అధికారులు. ఫలానా వేణుగోపాల్ రెడ్డి 2 ఎకరాలు పెట్టిండు, ఫలానా మల్లరెడ్డి 3 ఎకరాలు పెట్టిండు, ఆ 3 ఎకరాలకి ఈవెంట్ అయిపోద్ది కదా.
కాబట్టి ఈ నిర్వహణ లోపం వల్ల ఇక్కడ క్రైసిస్ వస్తుంది. ఒకటిను రైతులను కూడా డ్రైవ్ చేయాలి. సోలార్ సిస్టమ్ కానీ, రైతుల యొక్క పెట్టుబడి ఇన్పుట్ మార్కెట్ కంట్రోల్ చేసేందుకు కావాల్సిన ఈ సోలార్ సిస్టమ్ కానీ, లేదంటే ఇప్పుడు ఇది ఫర్టిలైజర్స్ తగ్గించడం కానీ, ఆర్గానిక్ డెవలప్మెంట్ చేసుకోవడం కానీ, పశుపోషణ పెంచడం కానీ, లేకపోతే వ్యవసాయానికి అనుబంధ మనం డైరీ కానీ ఇతరత్ర కానీ పెంచుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఒక అగ్రికల్చర్ పాలసీ సెంట్రల్ సర్కులర్ పంపిస్తున్నారు. కానీ రాష్ట్రాలు పరిధిలో ఉన్న అగ్రికల్చర్ పాలసీ వాళ్ళు తయారు చేసి దాన్ని అందిపుచ్చుకొని వీళ్ళు కూడా ఒక పాలసీ తయారు చేసి ముందుకు వాళ్ళు పోవడం లేదు. ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి. సరే, నేను వేరే దాంట్లో పోయి చెప్తున్నా అనుకోకండి, కానీ ఇప్పుడు మోడీ చెప్పినవన్నీ పాసిబుల్ చేస్తారు, ప్రజలు ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ విదేశీ ప్రయాణాలు గోల్డ్ 1 year వరకు కొనొద్దని చెప్పారు. అంటే నేనేమంటున్నా అంటే మోడీ గారు తన ధర్మం ప్రధానమంత్రిగా ప్రజలకు అప్పీల్ చేసిండు. చేస్తే కొంతమంది అప్పట్లో లాల్ బహదూర్ శాస్త్రి అదేమంటారు అప్పుడు పాకిస్తాన్ తో యుద్ధ సమయంలో ఒక పూట భోజనం మానేయండి అంటే చాలా మంది మానేశారు. లేదు, వ్యాక్సిన్ పీరియడ్ లో కూడా నోట్లు రద్దు చేసినప్పుడు కానీ, వ్యాక్సిన్ పీరియడ్ లో కానీ నరేంద్ర మోడీ గారు అప్పీల్ చేస్తే ప్రజలు పాటించారు, చాలా మటుకు పాటించారు. లేదా నేనేం లేదు. ఇవాళ వాస్తవంగా వారు ఒక ప్రధానమంత్రిగా క్రైసిస్ ఎట్లా వస్తుంది, గ్లోబల్ క్రైసిస్ ఎట్లా ఉన్నది, మనం ఎట్లా ఫేస్ చేస్తాము, విదేశీ మార్కెట్ ఎట్లా అవసరం పడుతుంది, మనకి ఇబ్బంది ఏదైతే అనేది ప్రజల ముందు పెడితే విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, ఆర్థికవేత్తలు, గ్రామాలలో యువత, ఈ సెల్ ఫోన్ చూసే వాళ్ళు చెప్తారు కదా, ఎంతో కొంత ముందుకు పోతుంది కదా. ముందైతే ఎక్కడో ఒక స్టార్ట్ చేయాలి కదా. అందరి బాధ్యత ఇది, నాట్ ఓన్లీ ప్రధానమంత్రి, అందరి బాధ్యత. కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకుపోవడం వల్ల, ఇది పొదుపు చేసుకోవడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కాకుండా ఉంటది. ప్రతి ఒక్కరికి కొన్ని సేవింగ్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, ఖర్చు తగ్గిపోతుంది, ఇబ్బందులు లేకుండా పోతుంది అనేది అవసరం. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ప్రధానమంత్రి అంటే ఒక రకంగా కవరప్ అంటే ప్రిఫేస్ చెప్పినాడు. ఎట్లా అంటే గత కొద్ది రోజుల నుంచి, అంటే ఈ ఎన్నికల కంటే ముందు, 4 రాష్ట్రాల ఎన్నికల కంటే ముందు నుంచి ఏదైతే ధరలు పెంచకుండా స్థిరీకరించి పెట్రోలియం ప్రొడక్ట్స్ ని ఒక పద్ధతిలో ఉంచి తర్వాత ఎల్పిజిని ఒక ఉంచడాన్ని ప్రతిపక్షాలు ఏం చెప్పినాయి, ఎన్నికల తదనంతరము ఖచ్చితంగా ది గవర్నమెంట్ విల్ బి ఫోర్స్ టు ఇంక్రీజ్, దే విల్ ఇంక్రీజ్ ఇట్, వీళ్ళు చేస్తారు, చేసి తీరుతారు, మిమ్మల్ని దొంగ దెబ్బతీస్తారు అని చెప్పి చేస్తున్న ప్రచారం అంతా జరిగింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఈ ఆస్టిరిటీ, ఈ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ వాడద్దు, బంగారం వాడద్దు, ఫారిన్ ట్రిప్లకు పోవద్దు, పెట్రోలియం ప్రొడక్ట్స్ కన్జంప్షన్ తగ్గించండి అనే మాట ఎన్నికల ముందు కూడా మాట్లాడగలుగుతుండే. దీస్ ఆర్ ఆల్ ఇష్యూస్ ఇంపెండింగ్ ఓవర్ దేర్. రెండవది, మనం ఇంకో విషయం గ్రహించాలి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ మా ప్రధానమంత్రి అయిన నాటి పరిస్థితికి 1989లో డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన నాటి ఆర్థిక పరిస్థితులు కనుక గమనిస్తే ఇవాళ చాలా స్టెబిలైజ్డ్ ఫైనాన్సెస్ ఉన్నాయి. అయితే జనరల్ గా ఏముంటుందంటే ఆస్టిరిటీ ఇన్ పబ్లిక్ లైఫ్ అంటారు. అంటే ఖర్చులు తగ్గించుకోవడం అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది టాప్. ప్రధానమంత్రియే ముందు పొదుపు అనేది, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం అనేది అని చేయాలి. ఇవాళ మనం ఎవరు అవునన్నా కానీ ప్రపంచంలో కూడా ఏ దేశ ప్రధాని కూడా, ఏ దేశ నాయకుడు కూడా తిరగనంతగా ప్రధానమంత్రి తిరుగుతున్నాడు. ప్రధానమంత్రి ఫారిన్ ట్రిప్ల మీద చాలా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రధానమంత్రి ట్రిప్ల మీద జరుగుతుంది అనేటువంటి విషయం కూడా మనం ఒకటి గమనించాలి. రెండోది ఏంటంటే, మన్మోహన్ సింగ్ అప్పుడు పెట్రోలియం ప్రొడక్ట్స్ ధరల గురించి, ఉల్లిగడ్డల ధర గురించి, తర్వాత మిగతా కుకింగ్ గ్యాస్ ఎల్పిజి ధరలు పెంచితే ప్రధానమంత్రి ఎంత అపహాస్యం చేసినట్టుగా మాట్లాడండి. అంటే బీజేపీగా అంటే ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ గా డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు కూడా మన్మోహన్ సింగ్ అప్పుడు కూడా ఇరాక్ వారు ఉండే చాలా ఘోరమైన పరిస్థితి మనకు వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఇటువంటి సిచ్యువేషన్ లేదులేండి. అప్పుడు ఒక్క విషయం సార్, ఆనాటి కన్జంప్షన్ కి ఉండే సమస్య ఆనాడే ఉంది, ఈనాటి కన్జంప్షన్ కు సార్ మీరు దయచేసి ఒక విషయం గ్రహించండి. ఆనాటి కన్జంప్షన్, ఆనాటి ఎక్స్పెండిచరు, ఆనాటి బడ్జెటరీ పాలసీస్, తర్వాత ఇన్కమ్ అప్పటికి ఉన్న పరిస్థితులు గంతే, ఇప్పుడు పెరిగిన ఆదాయానికి తగ్గిన పరిస్థితులు కూడా అంతే. ఇవాళ మీకు ఎందుకు ఇవంతా హైగా కనబడుతుందంటే రూపాయి మారకం విలువ పూర్తిగా లోయెస్ట్ గా పోవడం వల్ల డ్యూ టు ఇన్ఫ్లేషన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది ఇంపాక్ట్ ఆఫ్ ప్రైస్ రైజ్. అదంతే. తర్వాత రెండోది ఏంటంటే, ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడున్న భారతదేశ ప్రభుత్వానికి ఒక మంచి ఫైనాన్స్ మినిస్టర్ లేదు.
ఇది అవునన్నా కాదన్నా ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే అటు అప్పుడు పివి నరసింహారావు గారికి మన్మోహన్ సింగ్ వాస్ అన్ ఎక్సలెంట్ ఫైనాన్స్ మినిస్టర్ డీలింగ్ విత్ ఆల్ ది ఇష్యూస్ ఇన్ ఎ వెరీ వెరీ మెటికులస్ మానర్. ఇప్పుడు somehow you find the present finance minister far short of foresightedness or able to do anything. There is no impact of the finance minister on our national financial situations. ఇవన్నీ మనం గ్రహించాలి. తర్వాత రెండోది సార్, ఇప్పుడు ఇవాళ ఈ నీతి సూత్రాలు చెప్పే ప్రధానమంత్రి ఆనాడు కూడా పెట్రోలియం ధర విదేశాల్లో ఎంత ఉండే సార్ రేటు, వాళ్ళు తగ్గించి పెంచేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత ఇంకోటి ఒక మాట చెప్తా వినండి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అప్పుడు $140 టచ్ అయ్యి ఒక 2 రోజులు ఉండి మళ్ళీ $30 వచ్చింది ఒకటి. రెండోది $140 టచ్ అయినప్పుడు డాలర్తో రూపాయి మార్కు విలువ ₹45, ఇవాళ ₹95. సార్ 3.5 లక్షల కోట్లు తేడా ఉంది, దానికి దీనికి తేడా ఉంది. 2008లో $140 టచ్ అయినప్పుడు ₹45 ఉంది రూపాయి మార్కు విలువ, ₹95 ఉంది. మనం కొనేది డాలర్లో కదా. రెండోది 2013లో అధికారంలోకి వచ్చే ముందు కూడా $100 టచ్ అయింది. అప్పుడు ₹50 రూపాయి మార్కు విలువ తక్కువ ఉంది, ఇప్పుడు ₹95. మీరు అన్నట్టు రూపాయి మార్కు విలువ వెలగడం వల్ల ఈ సమస్య. ఇంకోటి ఏంటంటే ఇంత 3 months పాటు యుద్ధం కంటిన్యూ కాలేదు. లాస్ట్ టైం కూడా ఏదైనా 15 రోజులు 20 రోజులు అయిపోయింది. ఇరాన్ అండ్ ఇరాక్ వర్ ఆన్ వార్ ఫర్ మోర్ దెన్ అది మీరు 91-92 చెప్తున్నట్టున్నారు. 91-92 చెప్తున్నాను మీకు. పీవీ పీరియడ్ ఇప్పుడు ఏది కూడా సార్ ఎప్పుడు అప్పుడు ఇంత కన్జంప్షన్ లేదు, మనకు పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ ఇంత ఎక్కడిది అప్పుడు లేదు కదా సార్. ఇప్పుడు జనాభా పెరుగుతుంటే తర్వాత మన అవసరాలు పెరుగుతుంటే అంతే ఇంపాక్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు జనరల్ గా ఏం చేసేవాళ్ళు అంటే గవర్నమెంటల్ ఎక్స్పెండిచర్స్ తగ్గించడానికి. ఇప్పుడు మీ ఉద్దేశం మోడీ చెప్పిన దాన్ని ఒక 10% మెంబర్స్ అయినా పాటించే అవకాశం ఉంటుందా ఉండదా? డెఫినెట్లీ పాటించాలా. ప్రధానమంత్రి ఈనాటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ రకంగా మనం చేసుకుందాం, దేశ ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేసుకుందాం, మా వైపు మేం కృషి చేస్తాం, మీ వైపు మీరు మాకు సహకరించాలా అని అన్నప్పుడు డెఫినెట్లీ కంట్రీలో ఉన్న ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిందే, ఆ రకంగా ఆయనకు సహకరించాల్సిందే. నేను అది కాదనను. కాకపోతే మీరు ఒక విషయం గ్రహించాలి, ఏంటంటే ఈ ఆస్టెరిటీ కాన్సెప్ట్ అన్నప్పుడు మొదట ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ద గవర్నమెంట్. ఇప్పుడు మేము డాక్టర్ తెలిసి రేపో ఎల్లుండో అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు ఇవాళ బహిరంగ. సార్ రేపో ఎల్లుండో ఈ ఆస్టెరిటీ మెజర్స్ చెప్పాలి సార్, అనౌన్స్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్తున్నారు. ఒక విషయం భరత్ గారు, 1989లో వెన్ చెన్నారెడ్డి కేమ్ టు పవర్ ది సిచ్యువేషన్ వాజ్ సో హోప్లెస్. అంటే అప్పుడు వాళ్ళు ఏం చేసినారు, అందరూ మినిస్టర్ల ఫారిన్ ట్రిప్లను తర్వాత అందరి యొక్క లావిష్ ఎక్స్పెండిచర్ మీద అప్పుడు బీపీఆర్ విఠల్ ఇది డిప్యూటీ చైర్మన్ ఫైనాన్స్ కమిషన్ నగేష్ విల్ వాట్సాప్ హౌ హీ హెస్ ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్స్ అని. ఇప్పుడు ఎట్లుంటదంటే ప్రభుత్వ పరంగా జరిగేటువంటి ఎక్స్పెండిచర్ లో కనుక ఒకవేళ ఒక 10%, 15% కోత విధిస్తే ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని వాస్తవంగా యాక్సెప్ట్ చేయాలి. ప్రధానమంత్రి భారతదేశంలో ఎన్ని రోజులు ఉంటాడు, విదేశాల్లో ఎన్ని రోజులు ఉంటాడు, ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనము ముంచేతి కంకడానికి అర్థం ఎందుకండి, వాస్తవం మాట్లాడడానికి కూడా ధైర్యం లేకుండా ఎట్లా? అట్లా కదండి. ఒక విషయం, ప్రధానమంత్రి విదేశీ టూర్ చేస్తే దేశ ప్రయోజనాల కొరకు పోతున్నాడా లేకపోతే ఎంజాయ్ ఇన్నిసార్లు అంటే ఎన్నిసార్లు చెప్పండి. వాట్ ఈస్ దట్ వి హావ్ అకంప్లిష్డ్? మీరు అట్లా సరే సమయం తక్కువ, చర్చ క్లోజ్ చేయాల్సిన ఇప్పుడు ఏం ప్రయోజనాలు ఏం సాధించినాము అది చెప్పండి నాకు. మీరు అట్లా బ్లంట్ రైట్. థ్యాంక్ యూ నరార్ వేణుగోపాల్ రెడ్డి గారు, శరత్ గారు, అదేవిధంగా నగేష్ గారు, అంతకుముందు జాయిన్ అయిన చరణ్ కౌశిక్ గారు, వ్యాల హరీష్ రెడ్డి గారు, మిగతా గెస్టులందరికీ సుమతాన్ని చూద్దాం. ప్రధానమంత్రి ఇప్పుడు ఆస్టెరిటీ మెజర్స్ అనౌన్స్ చేశారు. దీన్ని దేశ ప్రజలు ఎంతవరకు పాటిస్తారన్న చూడాలి. బట్ ఒకటి ఆయన చెప్పిన వాటిలో రాజకీయాలకు అతీతంగా పక్కన పెడితే, సరే క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ అంటే లిమిటెడ్ పీరియడ్ అని చెప్పారు. గోల్డ్ బయింగ్ అన్నది చాలా దెబ్బతీస్తుంది. ఆడవాళ్ళకు బంగారం అంటే ఇష్టం, కానీ దేశాన్ని సంబంధించి మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి చాలా దెబ్బతీసే దానిలో గోల్డ్ బయింగ్ ఒకటి ఉంది. మనం రెండోది ఎరువుల వాడకం, రసాయన ఎరువుల వాడకంతో మన పంటను కొనేవాళ్ళు లేరు. మనం ఎక్స్పోర్ట్ చేద్దామన్నా పెస్టిసైడ్స్తో చేసిన పంటను కొనరు. యూరియా యూసేజ్ విపరీతంగా పెరుగుతుంది. మైక్రో యూరియాను, నీమ్ కోటెడ్ యూరియాను ఎవరు రైతులు కూడా యూజ్ చేయట్లేదు. ఆయిల్ కన్జంప్షన్ కూడా తగ్గించాలి. 10% కాదు 20% తగ్గించినా ఆరోగ్యానికి మంచిదే.
నేనైతే ఆయిల్ కన్జంప్షన్ గత కొద్ది రోజులుగా తగ్గించాను పర్సనల్గా. 40+ వచ్చిన తర్వాత డాక్టర్ సజెస్ట్ చేశారు కాబట్టి ఆయిల్ కన్జంప్షన్ తగ్గించాలి. ఆయిల్ అంటే ఇంట్లో వాడే నూనె, ఆ దేశ ఆరోగ్యానికి మంచిది, మనకు మంచిది. ఎట్ ది సేమ్ టైం ఆయిల్ పామ్ పంటను కూడా రైతులు నెక్స్ట్ సీజన్ కాబట్టి ఆయిల్ పామ్ పంటను తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మరింత దాన్ని పెంచే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. తర్వాత స్వదేశీ వస్తువులు, విదేశీ వస్తువులు మనం ఉంటున్న దానిలో స్వదేశీ వస్తువులు అంటే మేక్ ఇన్ ఇండియా, ఇండియాలో తయారైన విదేశీ కంపెనీల వస్తువులైనా పర్లేదు, బట్ ఇండియాలో తయారు కాని వేరే దేశ వస్తువులు ఏవైతే ఉంటే అవి చెక్ లిస్ట్ పెట్టుకొని దీని ద్వారా, ఎందుకంటే డాలర్తో రూపాయి మారక విలువ 95 రూపాయలకు చేరింది. దీనికి ప్రజల సహకారం అవసరం. ఇప్పుడు రేపు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టొచ్చు, వీళ్ళు కంట్రోల్ చేయట్లేదు అదనొచ్చు, కానీ ప్రజలందరూ 130 కోట్ల మంది విదేశీ ప్రోడక్ట్స్ కొని, గోల్డ్ కొని, ఇవన్నీ చేసిన తర్వాత డాలర్తో రూపాయి మారక విలువ ఎట్లా తగ్గుతుంది? తగ్గదు కదా. మన ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి. ఎక్స్పోర్ట్స్ అంటే ఏంది? సాఫ్ట్వేర్ ట్రంప్ అక్కడ అడ్డం పడబట్టే. ఫార్మా, మందులు జరగాల్సినవి జరుగుతున్నాయి, టెక్స్టైల్, జౌళి వెళ్లాల్సినవి వెళ్తున్నాయి, బట్ ట్రంప్ టారిఫ్స్ ఉన్నాయి ఇవన్నిటికి కూడా. ఇక ఇంపోర్ట్స్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ ఇంపోర్ట్ పెరుగుతూనే ఉంది, ఆయిల్ యూసేజ్ పెరుగుతూనే ఉంది, ఆ తర్వాత ఎరువుల యూసేజ్ పెరుగుతూనే ఉంది, రసాయన ఎరువులు. సో వీటన్నిటి వల్ల ప్రాబ్లం. ఇది తగ్గందే రూపాయి మారక విలువ ఏదో ఏమంటారు అబ్రక దబ్ర అంటే మారదు, పెరుగుతూనే, మన చిన్నప్పటి నుంచి పెరుగుతూనే ఉంది కదా. ఎప్పుడైనా తగ్గిందా? తగ్గలే కదా. 95 రూపాయలు ఉన్నది 60 రూపాయలకు వచ్చిందా? రాలే. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 64 రూపాయలు ఉండే. ఆయన అధికారంలోకి వస్తే ఏదో చేస్తాడు అనుకుని వారం రోజుల్లో 56 రూపాయలకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 65 రూపాయల నుంచి 95 రూపాయలకు వచ్చింది. దీన్ని ఆపాలంటే ప్రజల చేతిలో ఉంది. మనం కన్జంప్షన్ ఇవన్నీ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది, ఎస్పెషల్లీ ఈ క్రైసిస్ సమయంలో. ఓకే, రైట్. థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ డీప్ అనాలిసిస్. సో మొత్తం మీద రాజకీయాల్లో అటు విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ అయితే అటు రాజకీయంగా